హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ ఇంగ్లీష్ విత్ అమీర్. సో ఈరోజు మనం ఇంగ్లీష్ మాక్ టెస్ట్ చేద్దాం. ఎస్ఎస్సికి సంబంధించిన ఎంటీఎస్ జీడీ ఎగ్జామినేషన్స్ చాలా దగ్గరలో ఉన్నాయి. సో ప్రిపరేషన్ చేసే ఆస్పిరెంట్స్ రెగ్యులర్గా పోస్ట్ అయ్యే మాక్ టెస్ట్ని సీరియస్గా తీసుకోండి. స్కోర్ అనేది మాక్ టెస్ట్ వల్ల ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. సో ఇంగ్లీష్లో మాక్ టెస్ట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అయిపోతుంది అనమాట. ఇంగ్లీష్లో మీ స్కోర్ ఎంతవరకు వస్తుంది అనేది మీరు ముందు అసెస్ చేసుకొని కొంచెం దానిపైన కొంచెం అనాలిసిస్ చేసుకొని వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. సో ప్రిపరేషన్ రిలేటెడ్ ఎలాంటి మీకు డౌట్స్ ఉన్నా మీకు మాక్ టెస్ట్ రాయడం ద్వారా ఇమీడియట్గా మీకు క్లారిటీ వచ్చేస్తుంది అనమాట, ఎక్కడ ఏ ఏరియాలో మీరు వీక్ ఉన్నారు. సో మాక్ టెస్ట్ చాలా ఇంపార్టెంట్ ఏరియా అనమాట. ఈరోజు మనం న్యూ ప్యాటర్న్కి సంబంధించిన ఒక బ్యూటిఫుల్ మాక్ టెస్ట్ ఇది చేద్దాము. దాంట్లో కంప్లీట్గా 25 క్వశ్చన్స్ తీసుకుందాం. 25 క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. అందరూ కూడా రెడీగా ఉండండి. ఎవ్రీ టైం క్వశ్చన్ పోస్ట్ అయితే ఇమ్మీడియట్గా వీడియో పాస్ చేసి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఈ పేపర్ మీకోసం అనమాట. అండ్ మీ క్వశ్చన్స్ని ఆన్సర్ చేసే స్కిల్ ఎంత బాగుంది అనేది ఒకసారి అసెస్ చేసుకోండి. ఓకే, సొల్యూషన్ పార్ట్ నేను చెప్తాను. సో విత్ బెస్ట్ ట్రిక్స్ ఆర్ గోయింగ్ టు సాల్వ్ దిస్ పేపర్ నౌ. గెట్ రెడీ. న్యూ ప్యాటర్న్ బేస్డ్ ఎగ్జామినేషన్ తీసుకుందాం. దిస్ ఇస్ యూస్ఫుల్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఎవరైతే స్టూడెంట్స్ ఎస్ఎస్సికి మాత్రమే కాకుండా బ్యాంక్ ఎగ్జామ్ ప్రిపరేషన్ చేసే వాళ్ళు ఉన్నారు, బ్యాంక్ ఆస్పిరెంట్స్కి, అండ్ ఇఫ్ యూఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్, ఒక అప్డేట్ కూడా వచ్చింది. ఎస్ఐ కానిస్టేబుల్ 14,000 వేకెన్సీస్కి సంబంధించి ఐ షేర్ దాట్ ఇన్ఫర్మేషన్ విత్ యూ వెరీ సూన్. ఓకే, ఇదొకటి. అండ్ ఎవరైతే స్టూడెంట్స్ టెట్ ఆస్పిరెంట్స్ ఉన్నారో, టెట్ ఎగ్జామినేషన్ రాద్దాం అనుకుంటే మీరందరూ కూడా ఈ టెస్ట్ని చాలా సీరియస్గా తీసుకొని మంచిగా దీని నుంచి నాలెడ్జ్ అయితే గ్రాప్ చేయొచ్చు. ఓకే, రైట్. సో ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. మన టెలిగ్రామ్ ఛానల్ పోస్ట్ కూడా చేశాను, ఒకసారి చెక్ చేయండి. ఓకే, రైట్. సో పాయింట్ ఏంటి అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఈ ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయని అయితే అందరికీ తెలుసు. ఆ వేకెన్సీ సంబంధించి నోటిఫికేషన్ అనేది ఎప్పుడు వస్తుంది అనేది క్లారిటీ లేదు స్టూడెంట్స్కి, అవునా కదా, రైట్. సో పాయింట్ ఏంటంటే 14,000 వేకెన్సీస్ తోటి ఒక నోటిఫికేషన్ అయితే రెడీగా ఉందని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఏమని వచ్చింది అంటే, ఏదైతే వేకెన్సీస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉందో 1100 ఎస్ఐ పోస్టులు అనేవి సిఐ పోస్టులు ఆర్ వేరే సిబ్బందికి సంబంధించిన పోస్టులు యాక్చువల్గా ఎవరైతే రిటైర్ అయ్యారో వాళ్ళ యొక్క వేకెన్సీస్ ఇన్ఫర్మేషన్ తీసామని చెప్పేసి, అండ్ కానిస్టేబుల్ వేకెన్సీస్ అనేవి తీసామని చెప్పేసి 14,000 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వం ఆర్థిక శాఖకు హోమ్ శాఖ ఫైల్ పంపిందని చెప్తుంది. హోమ్ డిపార్ట్మెంట్ అనేది ఆర్థిక శాఖకి అండ్ ప్రభుత్వానికి కూడా ఒక ఫైల్ అయితే వేకెన్సీ సంబంధించి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. సో దీనికి సంబంధించి నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేయాలని గవర్నమెంట్ చేతిలో ఇప్పుడు ఒక డెసిషన్ అయితే తీసుకునే టైం ఉందన్నమాట. సో ఒక్కసారి గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంటే నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్. సో ఎవరైతే స్టూడెంట్స్ యాక్చువల్గా ఎస్ఐ కానిస్టేబుల్ అవ్వాలని ఆస్పిరేషన్స్తో ఉన్నారో మీరు ఇమీడియట్గా ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఇంతవరకు చేయకుండా ఉంటే ఇమీడియట్గా స్టార్ట్ చేయాలి. ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళది కొంచెం ఇప్పుడు నోటిఫికేషన్ తొందరలోనే వచ్చేటట్టు కనిపిస్తుంది అనమాట. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ దిస్ నోటిఫికేషన్ సూన్. 14,000 వేకెన్సీస్లో 1 వేకెన్సీ మీది అని చెప్పేసి ప్రిపరేషన్ మీరు స్టార్ట్ చేయాలి అంత కాన్ఫిడెన్స్తో. అండ్ అదే విధంగా ముందుకు మీరు స్టెప్స్ కూడా వేయాల్సిన అవసరం ఉంటుంది. సో మంచి స్ట్రాటజీతో ప్రిపరేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఈరోజు టెస్ట్ మీకు చాలా వరకు యూటిలైజ్ అయిపోతుంది, ఎస్ఐ కానిస్టేబుల్ కూడా. ఓకే, రైట్. ఎస్ఎస్సి జీడీ ఎగ్జామినేషన్కి కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్స్ అయినా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా, స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్కి సంబంధించి అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్కి సంబంధించి కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్సెస్ మన యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. లర్న్ ఇంగ్లీష్ విత్ అమీర్ యాప్ డౌన్లోడ్ చేయండి. కామెంట్ సెక్షన్లో మీకు లింక్ ప్రొవైడ్ చేస్తే యాప్ది, దాంట్లో మీరు ఇంగ్లీష్ సంబంధించిన కంప్లీట్ కోర్సెస్ నా నుంచి మీరు నేర్చుకోవచ్చు. టెలిగ్రామ్కి సంబంధించిన ఛానల్లో అందరూ కూడా జాయిన్ అయిపోయింది. దీంట్లో 8,410 సబ్స్క్రైబర్స్ కనిపిస్తారు. ఇది మన ఛానల్ అనమాట. ఈ ఛానల్లో జాయిన్ అయిపోండి. ఇంగ్లీష్ విత్ అమీర్ సార్ అనేది మీరు సెర్చ్ చేయాలి. టెలిగ్రామ్ ఛానల్ కూడా కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను, తప్పకుండా ఫాలో అవ్వండి. ఓకే, రైట్ గైస్. సో లెట్ us గెట్ బ్యాక్ ఇన్ టు దిస్ వీడియో. చూస్తే ఎస్ఎస్సికి సంబంధించిన కోర్సెస్ మీకు కావాలన్నా, లేకపోతే బ్యాంక్కి సంబంధించిన కోర్సెస్ కావాలన్నా, ఎస్ఐకి సంబంధించిన కానిస్టేబుల్, టెట్ ఆస్పిరెంట్స్ ఎవరున్నా మీ కనుక కోర్సెస్ కావాలంటే ఇంగ్లీష్ కోర్సెస్ మన యాప్లో అవైలబుల్ ఉన్నాయి. ఓన్లీ ఒకాబులరీ చదువుకుంటారంటే ఒకాబ్ కోర్స్ కూడా 99 రూపీస్కి అవైలబుల్ ఉంది. యాప్ డౌన్లోడ్ చేసి వీడియోస్ చూడండి. ఓకే, టెస్ట్ సిరీస్ కూడా ఉంది. తప్పకుండా కూడా మీరు టెస్ట్ సిరీస్ రాసుకొని మాక్ టెస్ట్ అటెంప్ట్ చేసుకొని ఎగ్జామినేషన్ వెళ్ళడానికి ట్రై చేయండి. మన యాప్లో అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఓకేనా, రైట్ గైస్. సో వీడియోని బిగించేద్దామండి ఎక్కువ డిలే లేకుండా. చలో, సో క్వశ్చన్ నెంబర్ 1 ఆఫ్ టుడేస్ పేపర్, దీన్ని ఆన్సర్ చేయండి. ఓకే, 1 word సబ్స్టిట్యూషన్ అడుగుతున్నారంట. చూస్ ద మోస్ట్ అప్రోప్రియేట్ 1 word సబ్స్టిట్యూషన్. వొకాబులరీ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. ఓకే, నో డౌట్. సో ఎడ్యుకేటివ్ ప్యాటర్న్లో చాలా క్వశ్చన్స్ వస్తాయి వొకాబులరీ. సో ఇంపార్టెంట్ అనమాట. కొంచెం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకొని చూడడం స్టార్ట్ చేయండి. ఓకే గైస్, let us do this now. So paper starts with this question: a speech delivered with the sole intention of defending one's actions or beliefs against criticism. అంటే ఒక పర్సన్ మీద వచ్చిన క్రిటిసిజంని డిఫెండ్ చేయడం కోసం ఒక మనిషి కనుక స్పీచ్ ఇస్తే ఓన్లీ అతని మీద వచ్చిన క్రిటిసిజం డిఫెండ్ చేసుకోవడానికి మాత్రమే అతను స్పీచ్ ఇస్తాడు. పర్పస్ మొత్తం అదే ఉంటుంది. ఆ క్రిటిసిజంకి ఆన్సర్స్ ఇవ్వడమే ఉంటుంది అనమాట. డిఫెండ్ చేసుకుంటాడు మంచోడని. దాన్ని ఏమని అంటారు? మోనోలాగ్ అంటే 1 way స్పీచ్. గుర్తుపెట్టుకోండి, 1 man స్పీచ్ అని అనొచ్చు, లేకపోతే 1 way స్పీచ్ అనొచ్చు. ఒకలే మాట్లాడుతున్నారు, అసలు వేరే వాళ్ళ
దాంట్లో పార్టిసిపేషన్ లేదనుకోండి, దట్ వన్ వే స్పీచ్ ఇస్ కాల్డ్ మోనోలాగ్. సో ఇప్పుడు ఇది మనకు అవసరం లేదు. ఓకే, డిఫెండ్ చేసుకోవడానికి మాట్లాడేది ఏమవుతుంది, అది కదా క్వశ్చన్, అవునా. రిబటల్ అంటే రెస్పాన్స్ అండి, గుర్తుపెట్టుకోండి, రైట్. వర్బల్ రెస్పాన్సెస్ మీరు ఎప్పుడైనా ఇస్తారనుకోండి, ఫిట్టింగ్ రెస్పాన్సెస్ మీరు ఇస్తారంటే దాన్ని మనం అంటాం రిబటల్. ఏమంటారు యాక్చువల్గా? రిబటల్. సో ఇప్పుడు మనకి రెస్పాన్స్ కూడా అవసరం లేదు. మనకు కావాల్సింది ఏంటి? డిఫెండ్ చేసుకుంటూ ఇచ్చే ఒక స్పీచ్. ఓకే, రెస్పాన్స్ బట్ డిఫెన్స్లో ఇచ్చుకునే ఒక స్పీచ్ కావాలన్నమాట. అది ఏమవుతుంది? అపాలజీ అంటే ఒక ఫీలింగ్ ఆఫ్ రిగ్రెట్ అనమాట. మనం ఫీలింగ్ ఆఫ్ రిగ్రెట్ ఉన్నప్పుడు వేరే వాళ్ళకి అపాలజైజ్ చేస్తూ ఉంటాం, అవునా. దిస్ ఈస్ అన్ యాక్ట్. సో ఇది ఆన్సర్ కాదు. ఆన్సర్ ఏంటి సార్? అపాలజియా అంటాం. యాక్చువల్గా ఏమంటాం? అపాలజియా ఈజ్ అ స్పీచ్ వేర్ యూ డిఫెండ్ యువర్ సెల్ఫ్ అగేన్స్ట్ క్రిటిసిజం. ఓకే, నీ మీద వచ్చిన క్రిటిసిజంకి నువ్వు డిఫెండ్ చేసుకుంటే దాన్ని అపాలజియా అంటాం. ఒక బ్యూటిఫుల్ వర్డ్ నేర్చుకున్నాను, కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి, ఈ వర్డ్ మీకు నోట్ అయిపోతుంది. క్వశ్చన్ నెంబర్ 2, న్యూ ప్యాటర్న్ ఎగ్జామినేషన్ క్వశ్చన్స్లో ఎక్కువగా వచ్చే క్వశ్చన్స్ ఎర్రర్ డిటెక్షన్ క్వశ్చన్. సో మీరు రాయబోయే ఎగ్జామ్లో ఈ క్వశ్చన్స్ ఎక్కువ కనిపిస్తాయి, చూడండి. ఓకే, రైట్ గైస్. మిస్టేక్ ఎక్కడ ఉంది ఫైండ్ అవుట్ చేయండి. ద టీచర్ ఇన్సిస్టెడ్ దాట్ ఎవ్రీ స్టూడెంట్ షుడ్ సబ్మిట్ దేర్ అసైన్మెంట్ బిఫోర్ ద క్లాస్ బిగిన్స్. ఓకే, రైట్. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వన్ థింగ్. ఈ క్వశ్చన్లో ఒక చిన్న అడిషన్ చేద్దాం. ఏంటి అంటే క్వశ్చన్లో యాక్చువల్గా ఎవ్రీ స్టూడెంట్స్ అని ఉండాలి. సో టైపింగ్ ఎర్రర్. ఇప్పుడు చెప్పండి, దీంట్లో 2 పార్ట్స్లో ఎర్రర్ ఉందంట. 2 పార్ట్స్ ఏంటి అనేవి చెప్పాలి అంట, రైట్. ఒకసారి చెక్ చేయండి. మీరు ఈ స్టేట్మెంట్ చూసిన వెంటనే ఎవ్రీ స్టూడెంట్ అనే ఎక్స్ప్రెషన్ చూసిన వెంటనే మీకు ఒక ఐడియా రావాలి. ఏంటి అంటే వీ డోంట్ సే ఎవ్రీ స్టూడెంట్స్, వీ హ్యావ్ టు సే ఎవ్రీ స్టూడెంట్. నో, దిస్ ఈస్ ద ఫస్ట్ మిస్టేక్. ఓకే, యాక్చువల్గా మనం ఎవ్రీ స్టూడెంట్ అంటాం కానీ ఎవ్రీ స్టూడెంట్స్ అని అనకూడదు అనమాట, అవునా. ఈ ఇండెఫినెట్ ప్రొనౌన్ వర్డ్ తర్వాత ఓన్లీ సింగులర్ నౌన్సే రాస్తాం. వీ ఓన్లీ రైట్ అ సింగులర్ నౌన్. ఓకే, టైపింగ్ మిస్టేక్ కాబట్టి అక్కడ మిస్ అయింది, బట్ యాక్చువల్గా ఎగ్జామ్లో ఉంది. ఓకేనా, సో అది ఎర్రర్ అనమాట. సో విచ్ పార్ట్ కంటైన్స్ ఎర్రర్? బి అయితే కావాలి మనకి. బి చాలా వాటిలో ఉంది, అవునా. నెక్స్ట్ అండి, కాంబినేషన్ షుడ్ సబ్మిట్ దేర్ అసైన్మెంట్. రిమెంబర్ వన్ థింగ్, whenever we find indefinite pronoun in the place of subject, that subject will always become a singular word. సింగులర్ సబ్జెక్ట్తో వచ్చే వర్బ్ కానీ ప్రొనౌన్ కానీ సింగులర్ రావాలి. ప్రొనౌన్ సింగులర్ రావాలి అంటే మనం దేర్ యూజ్ చేయొచ్చా? నో. ఎందుకు? ఎవ్రీ స్టూడెంట్ అన్నప్పుడు ఎవ్రీ స్టూడెంట్ అనేది ఒక సింగులర్ సబ్జెక్ట్ అయితే నాకు ఒక సింగులర్ ప్రొనౌనే కావాలి దాన్ని రిప్లేస్ చేయడం కోసం. బట్ ఇక్కడ దేర్ ఉంది ప్లూరల్ ఫామ్లో కదా, దేర్ ఈజ్ అ ప్లూరల్ ప్రొనౌన్, ఐ నీడ్ అ సింగులర్ వన్. అయితే ఏం చేయాలి సార్? స్టూడెంట్ని రిప్రజెంట్ చేయడం కోసం మనం హిస్ కానీ హర్ కానీ యూస్ చేస్తాం. సో ఇక్కడ ప్రాపర్ రెస్పాన్స్ ఏమవుతుంది అంటే హిస్. సో ఇదొక ప్రొనౌన్ యాంటిసిడెంట్ రూల్. ఎవరైతే మనం కోర్సెస్ థరోగా ఫాలో అవుతారో వాళ్ళకి సింపుల్గా స్ట్రైక్ అయిపోతుంది. ఎవ్రీ స్టూడెంట్ ఈజ్ అ సింగులర్ సబ్జెక్ట్ విచ్ విల్ బి రిప్లేస్ బై అ సింగులర్ ప్రొనౌన్ ఓన్లీ. ప్లూరల్ అయితే రాదు, ఎర్రర్ ఉంది. ఎక్కడ మిస్టేక్ ఉంది? సిలో. అయితే బీలో సిలో మిస్టేక్ ఉంది కాబట్టి బీసీ ఎక్కడ ఉంటే అక్కడ ఆన్సర్ చేయండి. ఓకే, 1 ఇక్కడ ఎస్ ఉండకూడదు, 2 ఇక్కడ దేర్ ఉండకూడదు. ఈ 2 మిస్టేక్స్ ఉన్నాయి కాబట్టి బీసీ ఆన్సర్. ఇలా పేర్లో ఉండే ఎర్రర్స్ అడుగుతున్నారు. సింపుల్, ఎగ్జామినర్ మే include only one error in the statement and ask you that question, or examiner can create 2 mistakes in the statement and ask you a question. ఎలా అయినా క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి సింపుల్గానే ఉంటుంది కదా. గ్రామటికల్ రూల్స్ బాగా రావాలి. రూల్స్ అంతే, ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 3 ఆన్సర్ చేయండి. సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, 1 more గ్రామర్ క్వశ్చన్. ఇవన్నీ కూడా రీసెంట్గా వచ్చిన టెస్ట్లో పేపర్స్ అనమాట. ఇవి రీసెంట్గా SSC కండక్ట్ చేసిన ఎడ్యుకేటివ్ ప్యాటర్న్ పేపర్స్. చెప్పండి ఆన్సర్. Had he known about the consequences, he will not have taken such a reckless decision. ప్యూర్ ఎడ్యుకేటివ్ బేస్డ్ క్వశ్చన్స్ మీకు వేరే ఏ ఛానల్స్ దొరకవండి. మన ఛానల్లో ఇంగ్లీష్కి సంబంధించిన బెస్ట్ కంటెంట్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో తప్పకుండా వీటిని రిగరస్గా ఫాలో అవ్వండి. ఎగ్జామినేషన్ రాసిన తర్వాత మీరు ఒక థండరస్ రెస్పాన్స్ ఇస్తారు. మీరే వచ్చిన కామెంట్ సెక్షన్ చెప్తారు చాలా మంచిగా యూజ్ అయిన వీడియోస్ అయినా. సో తప్పకుండా వీడియోస్ని షేర్ చేయండి. హ్యాడ్ హీ నోన్ అబౌట్ ద కాన్సిక్వెన్సెస్ హీ విల్ నాట్ హ్యావ్ టేకెన్ సచ్ అ రెక్లెస్ డెసిషన్. సో దిస్ స్టేట్మెంట్ ఈజ్ యాక్చువల్లీ బేస్డ్ ఆన్ కండిషనల్ సెంటెన్సెస్. ఎక్కడ మీరు ఇంప్రూవ్మెంట్ చేయాలి, ఇక్కడ చేయాలి. విల్ నాట్ హ్యావ్ టేకెన్ ఇక్కడ వరకు పార్ట్ అండర్లైన్ చేసిందనమాట. ఇక్కడ మీరు ఇంప్రూవ్మెంట్ చేయాలి. ఏది ఆన్సర్ అవుతుంది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. పాయింట్ ఏంటి అంటే ద క్వశ్చన్ ఈజ్ యాక్చువల్లీ రిలేటెడ్ టు కండిషనల్ సెంటెన్సెస్. దెర్ ఈస్ అన్ ఏరియా కాల్డ్ కండిషనల్ సెంటెన్సెస్. ఐ హోప్ యూ నో దిస్. కండిషనల్ సెంటెన్సెస్లో మనం 3 కండిషనల్స్ యూజ్ చేస్తుంటాం. ఫస్ట్ కండిషనల్, సెకండ్ కండిషనల్, థర్డ్ కండిషనల్, కీపింగ్ 0 కండిషనల్ అసైడ్. ఆ 3 కండిషన్స్లో ఇప్పుడు వచ్చిన క్వశ్చన్ థర్డ్ కండిషన్కి సంబంధించింది. ఎలా తెలుసు సార్ మీకు అసలు కండిషన్ అని చెప్పేసి? చాలా సింపుల్ అనమాట. కండిషనల్ సెంటెన్సెస్ని నోటీస్ చేయాలంటే ఒకటి ఇఫ్ కంజంక్షన్ కోసం వెతకాలి. ఇక్కడ ఇఫ్ కనిపించట్లేదు, బట్ ఏముంది సార్ ఇక్కడ? హ్యాడ్ హీ నోన్. ఇన్వర్షన్ అయినా వెతుకోవచ్చు. రివర్సల్ ఆఫ్ సబ్జెక్ట్ అండ్ ఆక్సిలరీ ఇన్వర్షన్ అంటాం. ఇన్వర్షన్ మెథడ్లో కూడా కండిషనల్స్ ఫ్రేమ్ అవుతాయి. కొంచెం కేర్ఫుల్గా అయినండి, మంచి కాన్సెప్ట్ కాబట్టి, రైట్, అర్థమవుతుంది, రైట్. ఇదే స్టేట్మెంట్ రాయాలనుకుంటే కనుక హ్యాడ్ హీ నోన్కి బదులు నేను ఇలా కన్స్ట్రక్ట్ చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇఫ్ హీ హ్యాడ్ నోన్.
ఇలా కనుక రాశాను అనుకోండి అది క్లియర్ కండిషనల్ సెంటెన్స్. ఒకవేళ ఏమైనా జరుగుతుందని చెప్పాలంటే దాన్ని కండిషనల్ సెంటెన్స్ అంటాం. ఇఫ్ క్లాజ్, మెయిన్ క్లాజ్ వినే ఉంటారు అవునా. ఇలా రాసే ఒక కండిషనల్ స్ట్రక్చర్ని మనం అవసరమైతే దీనికి బదులుగా సింపుల్గా దీన్ని ఇంకొకలా రాయాలి అంటే ఇఫ్ క్లాస్కి బదులు ఇన్వర్టెడ్ ఫామ్ రాసి రాయొచ్చు. ఇన్వర్టెడ్ ఫామ్ అంటే ఏం చేయాలంటే ఇఫ్ని రాయొద్దు అనుకుంటున్నాం డ్రాప్ చేసేసి ఈ హీ హ్యాడ్లో హీ అనే ప్రొనౌన్ని హ్యాడ్ అనే ఆక్సిడెంట్ని పట్టుకొని ఆ రెండింటిని జనరల్ రాసే స్ట్రక్చర్ కాకుండా రివర్స్ చేసి రాయాలి. రివర్స్ చేస్తే హ్యాడ్ హీ నోన్ అయిపోతుంది. ఇన్వర్టెడ్ ఫామ్లో కూడా కండిషనల్ సెంటెన్సెస్ ఫ్రేమ్ అవుతాయి. సో ఇది చూసుకుంటే స్ట్రక్చర్ చూడండి, ఇది ఒక కండిషనల్ సెంటెన్స్ అని అర్థమైంది కదా. అయితే ఇది ఫస్టా, సెకండా, థర్డ్ అని ఎలా చెప్తున్నాను అంటే ఇక్కడ మీకు టెన్స్ ఏం యూజ్ అవుతుంది చూడండి ఒకసారి. హ్యాడ్ యూసేజ్ అవుతుంది అవునా. హ్యాడ్ తర్వాత నో వర్బ్ ఫామ్లో V3 యూజ్ అవుతుంది. What are the verb forms of no? No is used in present tense. New is used in past tense. Known is used in third form. Yes or no? So present, past and this is participle form. అవునా. అయితే ఇప్పుడు చెప్పండి హ్యాడ్ ప్లస్ V3 వస్తుంది అంటే ఇట్ విల్ ఇండికేట్ దట్ ఐ ఆమ్ డీలింగ్ విత్ వన్ సెంటెన్స్ దట్ ఈజ్ ఇన్ పాస్ట్ పర్ఫెక్ట్ మోడ్. డూ యూ అగ్రీ? ఈ పాస్ట్ పర్ఫెక్ట్ మోడ్లో ఉన్న కండిషనల్ని మనం థర్డ్ కండిషనల్ అని అంటాం. ఏమంటాం? యూ నీడ్ టు ఫాలో మై వర్డ్స్, ఓకే. యూ నీడ్ టు ఫాలో మీ, రైట్? ఎస్, మంచిగా వింటూ ఉండండి నాతో పాటు డిస్కషన్లో ముందుకు రండి, ఓకే. సో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ వచ్చిన స్టేట్మెంట్ ఏ కండిషనల్ అంట? థర్డ్ కండిషనల్ అవుతుంది. థర్డ్ కండిషన్లో ఇఫ్ క్లాస్ తర్వాత వచ్చే మెయిన్ క్లాస్. ఇఫ్ క్లాస్లో పాస్ట్ పర్ఫెక్ట్ వస్తుంది, ఇఫ్ క్లాస్ కామ వరకు. ఆ తర్వాత వచ్చే మెయిన్ క్లాస్లో ఆల్వేస్ రాస్తాం విల్ కాదు వుడ్, అండ్ వుడ్తో పాటు వుడ్ హ్యావ్ అనే కన్స్ట్రక్షన్ వస్తుంది. ప్లస్ మెయిన్ వర్బ్లో V3 కన్స్ట్రక్షన్ రాస్తాం. వుడ్ హ్యావ్ ప్లస్ V3 ఎక్కడ ఉంటే అది రైట్ అవుతుంది, ఓకే. ఇక్కడ విల్ వచ్చింది, విల్ కరెక్ట్ కాదనమాట. సో ఎలిమినేషన్ చేయడం స్టార్ట్ చేయండి. వుడ్ నాట్ టేక్లో వుడ్ ప్లస్ V1 ఉంది, వుడ్ హ్యావ్ లేదు కదా, ఏ రాంగ్. వుడ్ నాట్ బీ టేకింగ్లో వుడ్ ప్లస్ హ్యావ్ లేదు కదా, ఐఎమ్ లుకింగ్ ఫర్ వుడ్ హ్యావ్ ప్లస్ V3 అంటే వుడ్ హ్యావ్ టేకెన్ కావాలి అని మీనింగ్ అనమాట, రైట్? సో ప్రిసైజ్లీ ఐఎమ్ లుకింగ్ ఫర్ దిస్ ఎక్స్ప్రెషన్, వుడ్ హ్యావ్ టేకెన్. క్లియర్ కదా? ఇక్కడ ఉందా? లేదు. సో ఇక్కడ చూడండి వర్డ్ హ్యావ్ ప్లస్ టేకెన్ ఇది అవుతుంది కదా. డైరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ సి. సో ఐఎమ్ ట్రయింగ్ టు ఎక్స్ప్లెయిన్ కామ్లీ, సో పీస్ఫుల్లీ, సో దట్ ఎవ్రీ వన్ గెట్స్ టు అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ రియలీ ట్రయింగ్ టు సే, ఓకే. అందరికీ అర్థమైందని బిలీవ్ చేస్తున్నాను. సో తెలుగు మీడియం ఆస్పిరెంటా, ఇంగ్లీష్ మీడియం ఆస్పిరెంటా, ఇట్ డజంట్ ఈవెన్ మ్యాటర్. గ్రామర్లో రూల్స్ నేర్చుకున్నావా, అన్ని టాపిక్స్లో ఉన్న రూల్స్ కవర్ చేసావా చేయలేదా అనేది మ్యాటర్ అవుతుంది. ప్రాక్టీస్ చేసావా చేయలేదా అనేది మ్యాటర్ అవుతుంది, రైట్? సో ఇది గుర్తుపెట్టుకోండి. సో డైరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ సి అనమాట. విల్ రాదు ఆబ్వియస్గా, సో ఇది కూడా ఎలిమినేషన్ చేసేయచ్చు. వన్ బ్యూటిఫుల్ క్వశ్చన్ బేస్డ్ ఆన్ కండిషనల్ సెంటెన్సెస్. లెట్ మీ రైట్ ద నేమ్ ఆఫ్ ద టాపిక్ గైస్. ఇది మీరు ప్రిపరేషన్ కూడా బాగా చేసుకోండి. టాపిక్ నేమ్ ఏంటి? కండిషనల్ సెంటెన్సెస్. ఎక్కువ ఎగ్జామినేషన్లో వచ్చే క్వశ్చన్స్ అనమాట. చూడండి ఎడ్యుకేటివ్ ప్యాటర్న్లో కూడా సేమ్ ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి, ఓకే. ఇంపార్టెంట్ ఏరియా అయిపోతుంది, ఓకే గైస్. చదవండి. క్వశ్చన్ నెంబర్ 4, phrasal verb. You need to prepare for an area. You need to look out for an area called phrasal verbs as well. Phrasal verbs and fixed preposition almost similar అనమాట. ఈ ఏరియా కూడా చదవండి, చాలా ఎక్కువ ఎగ్జామినేషన్లో వస్తున్నాయి. ఇప్పుడు చూడండి, fill in the blank. Question is related to phrasal verb. వీడియో పాజ్ చేసి ఆన్సర్ చేయండి. Despite repeated failures and discouragement, she refused to dash and continue preparing for the examination with renewed determination. Okay. ఎన్ని ఫెయిల్యూర్స్ అండ్ డిస్కరేజ్మెంట్ వస్తున్నా కూడా ఆమె మాత్రం అస్సలు చేసే పనిని ఆపకుండా ప్రిపరేషన్ కంటిన్యూ చేసింది, ఎగ్జామినేషన్ చాలా దృఢమైన సంకల్పంతో, డిటర్మినేషన్తో. ఇది సెంటెన్స్ యొక్క మీనింగ్. అయితే ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది? షీ రెఫ్యూజ్ టు డాష్, గివ్ అవే అంటే ఏదైనా మనం ఫ్రీగా ఆఫర్ చేయడం, రైట్? టు డిస్ట్రిబ్యూట్ సంథింగ్ ఫ్రీలీ, టు ఆఫర్ సంథింగ్ ఫ్రీలీ, ఓకే. టు ఆఫర్ ఆర్ టు డిస్ట్రిబ్యూట్ సంథింగ్ ఫ్రీలీ వితౌట్ ఛార్జింగ్ ఎనీ మనీ ఈజ్ బేసికలీ కాల్డ్ గివ్ అవే. యూట్యూబ్లో ఎక్కువగా వీడియోస్ చేసే కంటెంట్ క్రియేటర్స్ చేస్తూ ఉంటారు, రైట్? గివ్ అవేస్ ఇస్తారు. ఇది పక్కన పెట్టండి, రైట్? గివ్ అవుట్ కరెక్ట్ ఆన్సర్ కాదు అవునా. ఆమె గివ్ అప్ చేయలేదు అని చెప్పడం అవునా. గివ్ ఇన్ ఈజ్ ఈక్వల్స్ టు సరెండర్ అనే సెన్స్ వేరే సెన్స్. ఇక్కడ ఒక పనిని మనం చేయడం ఆపేయడం, అడ్డంకులు వచ్చాయని చెప్పేసి ఆపేయడాన్ని జనరల్ ఇంగ్లీష్లో ఏమంటారంటే గివ్ అప్ అంటారు. సో డైరెక్ట్ ఆన్సర్ ఆఫ్ ద క్వశ్చన్ ఏం కావాలి అంటే ఆప్షన్ సి అనమాట, రైట్? గివ్ అప్ ఈజ్ ఈక్వల్స్ టు స్టాప్ డూయింగ్ వాట్ యూఆర్ డూయింగ్ అవునా. గివెన్ ఈజ్ ఈక్వల్స్ టు సరెండర్, ఇది వేరే సెన్స్ అవునా, రైట్? వేరే వాళ్ళు మన మీద ప్రెజర్ ఇస్తే ప్రెజర్కి మనం సరెండర్ అయిపోతే కనుక దాన్ని గివింగ్ అని అంటారు, ఓకే. సో రైట్ నౌ గివ్ అప్ ఈస్ ది ఆన్సర్. సో ఫ్రేజల్ వర్బ్ అంటే ఏంటి? వర్బ్ కాంబినేషన్ గోయింగ్ విత్ ద ప్రెపోజిషన్ ఇస్ కాల్డ్ అ ఫ్రేజల్ వర్బ్. ఈ వర్బ్తో ప్రెపోజిషన్ని ఆల్టర్ చేస్తూ ఉంటే మీనింగ్ చేంజ్ అయిపోతూ ఉంటుంది. చూడండి, అవే ఈజ్ అ ప్రెపోజిషన్, అవుట్ ఈజ్ అ ప్రెపోజిషన్, అప్ ఈజ్ అ ప్రెపోజిషన్, ఇన్ ఈజ్ అ ప్రెపోజిషన్. If you change the preposition that goes with the word give, the meaning of that expression would change. ఆ మీనింగ్స్ మీరు చదవాలి. దాట్ ఏరియా ఇస్ కాల్డ్ ఫ్రేజల్ వర్బ్ ఏరియా, ఓకే. క్వశ్చన్ నెంబర్ 5, దీన్ని ఆన్సర్ చేయడానికి ట్రై చేద్దాం. ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్.
ఎక్కువ మీరు కాంటెక్స్ట్ రీడ్ చేయడానికి ట్రై చేయాలి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో ఎక్కువ మీరు దేన్ని రీడ్ చేయాలి? కాంటెక్స్ట్ అంటే సిచ్యువేషన్ని రీడ్ చేయాలి. సెంటెన్స్లో అసలు ఏ మీనింగ్ వస్తుంది అండ్ నేను యూజ్ చేయబోయే వర్డ్ ఆ సిచ్యువేషన్ని ఫుల్ఫిల్ చేసే వర్డ్ అవుతుందా అనేది ఎక్కువ టెస్ట్ చేస్తుండడానికి ట్రై చేయండి. చాలా సింపుల్గా అర్థమవుతుందండి, రైట్? మీరు 100% చేస్తారు. కమా ద మినిస్టర్ స్టేట్మెంట్ వాస్ డెలిబరేట్లీ డాష్ అలౌవింగ్ మల్టిపుల్ ఇంటర్ప్రిటేషన్ వితౌట్ కమిటింగ్ టు అ క్లియర్ స్టాన్స్. మినిస్టర్ ఇచ్చిన స్టేట్మెంట్ చాలా చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది అనే సెన్స్ అయితే వస్తుంది చదువుతుంటే నేను. యూ నీడ్ టు రీడ్ దాట్ కాంటెక్స్ట్. ఓకే, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దాట్ కాంటెక్స్ట్ ఆఫ్ సిచ్యువేషన్. మినిస్టర్ డెలిబరేట్గా కావాలని ఇంటెన్షనల్, రైట్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ డెలిబరేట్? డెలిబరేట్ మీన్స్ ఇంటెన్షనల్గా ఒక కన్ఫ్యూజింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు, కావాలని కన్ఫ్యూజింగ్గా మాట్లాడాడు. ఎందుకు? అలోవింగ్ మల్టిపుల్ ఇంటర్ప్రిటేషన్స్ వితౌట్ కమిటింగ్ క్లియర్ స్టాన్స్. క్లియర్గా ఒక ఐడియా చెప్పాలనుకోలేదు, మల్టిపుల్ మీనింగ్స్ వచ్చేలాగా మాట్లాడాడు, ఎవరికి ఇబ్బంది కలగకుండా, రైట్? సో చూస్తే ఒక కన్ఫ్యూజన్కి చూపించిన వర్డ్ ఏమైనా కనిపిస్తుంది, ఎక్స్ప్లిసిట్. ఇఫ్ ఐ సే సంథింగ్ ఈజ్ ఎక్స్ప్లిసిట్, దట్ ఈస్ వెరీ క్లియర్లీ స్పోకెన్. బాగా గుర్తుపెట్టుకోండి, ఇఫ్ సంథింగ్ ఈజ్ క్లియర్లీ స్పోకెన్ ఆర్ క్లియర్లీ విజిబుల్, దాట్ ఈస్ కాల్డ్ ఎక్స్ప్లిసిట్. ఇంప్లిసిట్ అంటే దాచిపెట్టేది, ఎక్స్ప్లిసిట్ అంటే క్లియర్గా అర్థమైపోతుంది. సో రైట్ నౌ ఇది కరెక్ట్ కాదు, ఎందుకంటే మనకి అన్క్లియర్ ఆర్ కన్ఫ్యూజింగ్ అనే సెన్స్ కావాలి. సో వీఆర్ లుకింగ్ ఫర్ ది ఆపోజిట్ వర్డ్, అవునా? క్యాండిడ్ థింగ్స్ ఆర్ థింగ్స్ దట్ ఆర్ ఫ్రాంక్. ఓకే, ఉన్నది ఉన్నట్టుగా చెప్పడాన్ని బేసికలీ ఫ్రాంక్గా చెప్పడాన్ని ఏమంటాం? క్యాండిడ్ అని అంటాం. మన మినిస్టర్ ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాడా లేకపోతే దాచిపెడుతున్నాడా? కావాలని దాచిపెడుతున్నాడు, రైట్? టూ మీనింగ్స్ వచ్చేలాగా ద్వంద్వత్వం వచ్చేలా మాట్లాడుతున్నాడు. సో దిస్ ఈస్ నాట్ ది ఆన్సర్. ఇది కూడా ఆపోజిట్ వర్డ్ అవుతుంది, రైట్? రిజిడ్ థింగ్స్ ఆర్ థింగ్స్ దట్ విల్ నాట్ బీ చేంజ్డ్, రైట్? ఈజీగా చేంజ్ కాని వాటిని రిజిడ్ అని అంటారు. సో దిస్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ద క్వశ్చన్. ఆన్సర్ వేగ్ సెంటెన్స్ ఇచ్చాడు. ఎలాంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు? ఒక వేగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ వేగ్ స్టేట్మెంట్లో చాలా మీనింగ్స్ వచ్చే పాసిబిలిటీ ఉంది. సో క్లియర్గా లేదు అతను ఏం చెప్పాలనుకున్నాడు, కావాలని అలాంటి ఒక అన్క్లియర్ స్టేట్మెంట్ చెప్పాడు. వేగ్ థింగ్స్ ఆర్ థింగ్స్ దట్ ఆర్ నాట్ క్లియర్, అన్క్లియర్ ఆర్ కన్ఫ్యూజింగ్. అంబిగ్వస్ అని కూడా మీరు అంటారు. ద్వంద్వత్వాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే అంబిగ్విటీ అని అంటారు అనమాట. అంబిగ్వస్ స్టేట్మెంట్స్ అని కూడా అంటారు. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. ఏముంది సార్? ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్. గ్రామటికల్, కాంటెక్స్ట్ రీడ్ చేయడం ఎక్కువ ఉంది. ఓకే, చెక్ చేయండి సార్, కాంటెక్స్ట్ రీడ్ చేయడం రావాలి. క్వశ్చన్ నెంబర్ 7, కరెక్ట్గా ఉన్న స్పెల్లింగ్ ఉన్న వర్డ్ కావాలి. సో స్పెల్ చెక్ క్వశ్చన్స్ చెక్ చేసుకోండి. లెట్స్ గో త్రూ ది ఆప్షన్స్ వన్స్. ఇర్రివర్సిబుల్ అనే వర్డ్ కనుక రాస్తే దాన్ని స్పెల్లింగ్ ఎలా రాస్తారు? వి రైట్ ద స్పెల్లింగ్ ఆఫ్ ద వర్డ్ ఇర్రివర్సిబుల్ లైక్ దిస్. దిస్ ఈస్ ది అప్రోప్రియేట్ స్పెల్లింగ్ గైస్. ఇర్రివర్సిబుల్ ఇది కరెక్ట్ అనమాట, రైట్? ఇక్కడ చూసుకోండి, ఇర్రివర్సిబుల్లో ఎక్కడైతే మిస్టేక్స్ ఉన్నాయో చూద్దాం. ఇక్కడ ఏ వస్తుంది, ఏ రాంగ్ అనమాట. ఇర్రివర్సిబుల్లో ఇది ప్రాబ్లం ఉంది అనమాట. బిఈఎల్ కాదు, బిఎల్ఈ రాస్తాం. ఇర్రివర్సిబుల్లో ఏ రాదు. సో కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుంది సార్? ఏ ఇస్ ది కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. దాట్స్ ఇట్. ఇలా మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా మంచి మార్క్స్ స్కోర్ చేయొచ్చు, మినిమం అవేర్నెస్తో. బేసిక్ ఇంగ్లీష్ చదువుకుని వెళ్ళి మీరు ప్రిపరేషన్ చేయండి, స్ట్రాటజీతో ప్రిపరేషన్ చేసి ఎఫర్ట్స్ ఇవ్వండి, బాగా చదువుకోండి. ఈ క్వశ్చన్స్ కూడా ఎక్కువగా ఎడ్యుకేటివ్ ప్యాటర్న్లో కనిపిస్తున్నాయి. న్యూ క్వశ్చన్ పేపర్స్లో ఇప్పుడు వచ్చే ట్రెండింగ్ పేపర్స్లో కూడా ప్రతి ఎగ్జామ్లో కూడా కనిపిస్తున్నాయి. ఒకసారి ఆన్సర్ చేయండి. విచ్ సెంటెన్స్ యూజెస్ ద వర్డ్ చార్జ్ డిఫరెంట్లీ ఫ్రమ్ అదర్స్? చార్జ్ అనే వర్డ్ని ఏ వర్డ్ కంటే డిఫరెంట్గా యూజ్ చేశారు ఒక సెంటెన్స్లో? ఇన్ఫ్యాక్ట్ 3 సెంటెన్సెస్లో చార్జ్ అనే వర్డ్ని ఒకలా వాడతారు, ఒక దాంట్లో డిఫరెంట్గా వాడతారు. అది ఫైండ్ అవుట్ చేయాలి. ఇట్స్ మోర్ ఆర్ లెస్ లైక్ ఫైండింగ్ ఆడ్ వన్ అవుట్ ఆఫ్ ద గివెన్ 4 ఆప్షన్స్. చాలు చదువుదాం, అర్థమవుతుంది. షాప్ విల్ ఛార్జ్ ఎక్స్ట్రా ఫర్ హోమ్ డెలివరీ. ఛార్జింగ్ అంటే ఒక సర్వీస్ ఇచ్చినందుకు అమౌంట్ని కనుక మనం తీసుకున్న దాన్ని మనం ఛార్జ్ చేయడం అని అంటాం. ఆ సెన్స్లో యూజ్ అయ్యే ఛార్జ్ అయితే ఇదనమాట. చూడండి, షాప్ అనేది హోమ్ డెలివరీకి ఎక్స్ట్రా ఛార్జెస్ తీసుకుంటుంది, డబ్బులు తీసుకుంటుంది, పేమెంట్ అనమాట. నో, ఛార్జ్ ఈజ్ యూస్డ్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ పేమెంట్ ఫర్ అ సర్వీస్. ఎస్ నో? ఓకే. మెకానిక్ ఛార్జ్డ్ హై ఫీ ఫర్ రిపేర్స్ కోసం మెకానిక్ ఛార్జ్ చేశాడు. ఇట్ ఈస్ ఆల్సో పేమెంట్, రైట్? సో దీస్ 2 sentences హ్యావ్ ద వర్డ్ చార్జ్ అండ్ దే కంటైన్ ద వర్డ్ యూస్డ్ ఇన్ ద సిమిలర్ ఫ్యాషన్. ఫైన్, ఈ రెండు కూడా సేమ్ ఉన్నాయి. నాకు ఆడ్ వన్ కావాలి, ఆపోజిట్ అంటే అలాంటి మీనింగ్ కాకుండా వేరే వచ్చు. ఇది సేమ్ ఉన్నాయి, ఇది ఆన్సర్ కాదు. హోటల్ చార్జ్ అస్ ఫర్ అన్ ఎక్స్ట్రా బెడ్ కావాలి అంటే హోటల్ చార్జ్ చేసింది, ఎక్స్ట్రా మనీ, చార్జ్, పేమెంట్ ఈజ్ రిక్వైర్డ్. అగైన్ ద సేమ్ థింగ్. మొత్తానికి ఈ 3 స్టేట్మెంట్స్ సిమిలర్గా ఉన్నాయి, ఏ, బి అండ్ సి. ఆన్సర్ హ్యాస్ టు బి ఆప్షన్ డి. దిస్ ఈస్ ఆడ్ వన్. ద బుల్ చార్జ్డ్ ఎట్ ద గేట్ యాంగ్రీలీ. బుల్ ఒక పెద్ద ఎద్దు ఏం చేసింది? గేట్ వైపు పరిగెత్తుకుంటూ వెళ్ళింది, రైట్? స్పీడ్ గెయిన్ అవుతూ వెళ్ళడం, స్పీడ్ పికప్ చేసుకొని వెళ్ళడం. పికప్ అవడాన్ని ఇంగ్లీష్లో మనం చార్జ్ అని కూడా అంటాం జనరల్గా, పికప్ అవడం. ఓకే, దిస్ ఈజ్ సంథింగ్ ఎల్స్. స్పీడ్ గెయిన్ చేయడం, పికప్ అవడం, స్పీడ్ గెయిన్ చేయడం, పికప్ అవడం అనేది యాక్చువల్గా పైన ఉన్న కాంటెక్స్ట్ కాదు, ఇదంతా పేమెంట్ కాంటెక్స్ట్. ఇదేమో స్పీడ్ గెయిన్ చేయడం, ఆడ్ వన్ అవుట్, దీంట్లోనే డిఫరెంట్గా ఉంది చార్జ్. సో ఆన్సర్ డి.
మీనింగ్స్ ఎక్కువగా మీరు ఫోకస్ చేయాలి. క్వశ్చన్ నెంబర్ 9, చూస్ ద యాంటనిమ్ ఆఫ్ మెటిక్యులస్. ఇఫ్ యూ డూ సంథింగ్ మెటిక్యులస్లీ యూఆర్ ట్రయింగ్ టు డూ దట్ థింగ్ కేర్ఫుల్లీ గైస్. ఓకే, ఏదైనా పనిని మనం మెటిక్యులస్గా చేస్తామంటే మీనింగ్ ఏంటి అంటే వీఆర్ ట్రయింగ్ టు డూ దట్ థింగ్ కేర్ఫుల్లీ. మెటిక్యులస్కి డైరెక్ట్ సినోనిమ్ ఏమవుతుంది? కేర్ఫుల్. సంథింగ్ దట్ ఈస్ డన్ కేర్ఫుల్లీ, డిలిజెంట్లీ, ఇండస్ట్రియస్లీ, రైట్. కేర్ఫుల్గా ఏదైనా పనిని చేస్తున్నాం, పంక్టీలియస్ అని కూడా అంటాం. అవునా, చేసేదాన్ని మనం జనరల్గా ఏమంటాం? మెటిక్యులస్ అని అంటాం. సో కేర్ఫుల్ ఈజ్ ది సినోనిమ్, డైరెక్ట్ సినోనిమ్. వీఆర్ లుకింగ్ ఫర్ ది యాంటనిమ్. ప్రిసైజ్గా చేయడం, ఇఫ్ యూఆర్ ట్రయింగ్ టు బి ప్రిసైజ్ ఇన్ యువర్ వర్క్ యూఆర్ బీయింగ్ వెరీ కేర్ఫుల్. అవునా, చాలా ప్రిసైజ్గా పనిచేస్తా ఉన్నా, కేర్ఫుల్గా, ఇది కూడా ఒక సినోనిమే అవుతుంది. అవునా, అటెంటివ్గా చేస్తున్నామన్నా కూడా జాగ్రత్తగా చేస్తున్నాం. దిస్ ఈజ్ ఆల్సో అ సినోనిమ్ ఆఫ్ కేర్ఫుల్. దీస్ ఆర్ ఆల్ సినోనిమ్స్ గైస్. ఆడ్ వన్ అవుట్ వేసేసేయండి, ఆన్సర్ ఏమవుతుంది? సి. దిస్ ఈస్ ది ఓన్లీ వర్డ్ దట్ ఈస్ నెగటివ్. సి, కేర్ఫుల్ పాజిటివ్, ప్రిసైజ్ పాజిటివ్, అటెంటివ్ పాజిటివ్, ఒక వర్డ్ ఉంది నెగటివ్, ఆడ్ వన్, అండ్ అడిగింది కూడా ఆపోజిట్ వర్డ్. మెటిక్యులస్ కేర్ఫుల్ అయితే ఆపోజిట్ నెగటివ్ వర్డ్ అవుతుంది. అవునా, సో పాజిటివ్కి ఆపోజిట్ నెగటివ్ అవుతుంది. అండ్ నెగటివ్ ఏమవుతుంది అంటే అక్కడ నెగ్లిజెంట్. If I say you are being negligent in your preparation, you are not being careful. Carelessness. Negligence అంటే మీనింగ్ ఏంటి యాక్చువల్గా? కేర్లెస్నెస్. అవునా, సో యాటిట్యూడ్ ఆఫ్ కేర్లెస్నెస్ ఈస్ షోన్ యూజింగ్ దిస్ వర్డ్. ఓకే, క్లియర్ అనమాట. ఇలా మీరు సినోనిమ్స్, యాంటనిమ్స్ని బాగా కవర్ చేయండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చదవండి, ఎన్ని వర్డ్స్ కుదిరితే అన్ని కవర్ చేసుకుని ఎగ్జామ్కి వెళ్ళండి, అంతే. రైట్. రివైజ్. చూస్ ద కరెక్ట్ వన్ వర్డ్. అగైన్ వన్ వర్డ్ క్వశ్చన్. అ పర్సన్ హూ బిలీవ్స్ దట్ పెయిన్ అండ్ హార్డ్షిప్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ స్పిరిచువల్ గ్రోత్. స్పిరిచువల్ గ్రోత్ కావాలి అంటే పెయిన్ అండ్ హార్డ్షిప్ ఉండాల్సిందే లైఫ్లో. పెయిన్, కష్టాలు అనేవి ఉండాలి, నొప్పి ఉండాలి, కష్టాలు కూడా ఉండాలి, రైట్. సో అలాంటి పర్సన్ మనం ఏమంటాం? హెడనిస్ట్ ఈజ్ అ పర్సన్ హూ ఆల్వేస్ స్ట్రైవ్స్ ఫర్ హ్యాపీనెస్. అన్నిట్లో హ్యాపీనెస్ ఎత్తుకునేవాడు, హ్యాపీనెస్ కోసం పోరాడే పర్సన్ని హెడనిస్ట్ అని అంటారండి, రైట్. సెల్ఫ్ హ్యాపీనెస్ ఎక్కువ ఎత్తుకుంటుంటాడు అండ్ ఎక్కువ హ్యాపీనెస్ కోరుకుంటుంటాడు. దాట్ పర్సన్ ఇస్ కాల్డ్ అ హెడనిస్ట్. హెడనిస్ట్ అంటే ఎక్కువగా ఎంజాయ్మెంట్ని ఇష్టపడుతుంటాడు, కోరుకుంటాడు, హ్యాపీనెస్ కావాలి ఇప్పుడు. అవునా, హెడనిస్ట్ అంటాం. ఓకే, సో స్టాయిక్ పర్సన్ ఎవరిని అంటాం? స్టాయికల్ బిహేవియర్ ఇస్ దాట్ బిహేవియర్ ఇన్ విచ్ యూ డోంట్ రెస్పాండ్ మచ్, రైట్. సో నాన్ రెస్పాన్సివ్ అని చెప్పేసి అనుకోండి. సిచ్యువేషన్ ఎలా ఉన్నా కూడా అన్నిటికీ నువ్వు ఎక్కువగా రెస్పాన్స్ కాని పర్సన్ అయితే కనుక ఐ సే యు ఆర్ స్టాయికల్. ఏమంటాం? స్టాయికల్ పర్సన్ ఎక్కువగా ఫుల్ హ్యాపీనెస్ మూడ్లో చీర్ఫుల్గా కనిపించాడు, ఫుల్ సాడ్ సిచ్యువేషన్లో డల్ కనిపించాడు, రెండింటిలో కొంచెం బ్యాలెన్స్డ్గా ఉంటాడు. అట్లాంటి పర్సన్ని స్టాయికల్ అంటారు. అండ్ ఎక్కువ రెస్పాన్సివ్ ఉండరు, నాన్ రియాక్టివ్ ఉంటారు. యాక్చువల్లీ వీళ్ళు ఎలా ఉంటారు? నాన్ రియాక్టివ్. సో ఆప్షన్ ఏ నాట్ ది ఆన్సర్, ఆప్షన్ బి నాట్ ది ఆన్సర్. పెయిన్, హార్డ్షిప్ కావాలి లైఫ్లో, దానివల్ల గ్రోత్ వస్తారని అనుకునే వాళ్ళు, స్పిరిచువల్ గ్రోత్ అట్టు ఎవరు? వాళ్ళని ఏమనంటాం? సినిక్ ఈజ్ అ డౌటర్. కనిపించే దాన్ని మనం డైరెక్ట్గా నమ్మేయకూడదు, 100% గ్రాంటెడ్గా తీసుకోవద్దు. వీ షుడ్ నాట్ టేక్ ఎవ్రీథింగ్ ఫర్ గ్రాంటెడ్ అనుకునే పర్సన్ని సినిక్ అంటాం. సో దిస్ పర్సన్ థింక్స్ దట్ వీ హ్యావ్ టు టేక్ ఎవ్రీథింగ్ విత్ అ పించ్ ఆఫ్ సాల్ట్. ఓకే, రైట్. సో అది మ్యాటర్ అనమాట. సో సినికల్ యాటిట్యూడ్ కూడా డౌట్ఫుల్ యాటిట్యూడ్, ఇది కరెక్ట్ ఆన్సర్ కదా. ఆన్సర్ యాస్కెటిక్. యాస్కెటిక్ పర్సన్ ఇస్ దాట్ పర్సన్ who believes that pain and hardship are actually essential for life. లైఫ్లో గ్రోత్ కావాలి అన్నా, స్పిరిచువల్ గ్రోత్ కావాలన్నా, లేకపోతే లైఫ్కి సంబంధించిన ఏమైనా గ్రోత్ కావాలన్నా యూ హ్యావ్ టు హ్యావ్ సమ్ హార్డ్షిప్స్ ఇన్ లైఫ్. పెయిన్ అనేది యాక్చువల్గా మనిషిని షేప్ చేస్తుందని బిలీవ్ చేస్తాడు యాస్కెటిక్ అనే పర్సన్. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్. క్వశ్చన్ నెంబర్ 11, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్. క్వశ్చన్ ఇక్కడి నుంచి బిగిన్ అవుతుంది, వీడియో పాజ్ చేయండి, ఆన్సర్ చేయండి. ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ నుంచి. స్కోర్ రావాలి అంటే ఈ క్వశ్చన్స్ మీద తప్పకుండా ప్రాక్టీస్ చేయాలి. ఆఫీసర్ సెడ్ ఇఫ్ ద రూల్స్ ఆర్ వైలేటెడ్ స్ట్రిక్ట్ యాక్షన్స్ విల్ బి టేకెన్. టెల్ మీ వన్ థింగ్, ఇది ఒక కండిషనల్ సెంటెన్సే. ఇఫ్తో స్టార్ట్ అవుతుంది చూడండి. ఇఫ్ క్లాజ్, మెయిన్ క్లాజ్, కండిషనల్ సెంటెన్స్. కండిషనల్ సెంటెన్స్లో మీకు డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ కన్వర్షన్ వచ్చింది. చాలా సింపుల్, ఈజీ అయిపోతుంది. సెడ్ ప్లేస్లో సెడ్ ఉండాలి. ఎక్కడెక్కడ ఉంది? ఇక్కడ వాండ్ ఇక్కడ వస్తుంది మధ్యలో, అలా ఉంచండి, రైట్. అండ్ ఇఫ్తో స్టార్ట్ అవుతుంది, ఫైన్, బాగానే ఉంది. ఆర్ ఉంది, ప్రెజెంట్ టెన్స్. ప్రెజెంట్ టెన్స్ విల్ ఆల్వేస్ బీ కన్వర్టెడ్ టు పాస్ట్ టెన్స్. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ ఐఎమ్ లుకింగ్ ఫర్ వన్ కన్వర్షన్. ఆర్ ప్లేస్లో నాకు వర్స్ కన్వర్షన్ కానీ వర్ కన్వర్షన్ కానీ కావాలి, ఎక్కడ ఉన్నా నాకు కావాలి. నెక్స్ట్ సెకండ్ కన్వర్షన్, సెకండ్ క్లాజ్లో సెకండ్ టెన్స్ విల్ బీ దగ్గర విల్ కన్వర్షన్ విల్ ఆల్వేస్ హ్యాపెన్, సో ఇట్ విల్ బీ కన్వర్టెడ్ టు వుడ్. ఈ రెండు కన్వర్షన్స్ ఎక్కడ ఉంటే నా ఆన్సర్ అయిపోతుంది అనమాట. సో ఆప్షన్ 1 నాకు వర్స్ వర్ కావాలి, ఆప్షన్ 2 నాకు వుడ్ కావాలి. ఎలిమినేషన్ స్టార్ట్ చేయండి. ఆప్షన్ ఏ చూసుకుంటే ఇక్కడ నాకు రూల్స్ వర్ కనిపిస్తుంది, బాగుంది. వైలెట్ స్ట్రిక్ట్. విల్ బీ ఉంది, నాకు విల్ వద్దు, నాకు వుడ్ కావాలి. ఎలిమినేషన్ డన్. ఇంత ఈజీగా చేయొచ్చు. ఆప్షన్ బి, ఆఫీసర్ వాంట్ దాట్ ఇఫ్ ద రూల్స్ వర్, ఐఎమ్ గెటింగ్ ద ఫస్ట్ వర్డ్, ఫస్ట్ కన్వర్షన్. What about the second conversion? Second conversion is also happening here. So option B is the correct answer.
ఉంచేసేయండి. నెక్స్ట్ ఆప్షన్ సిలో చూస్తే ఆర్ వైలేటెడ్ ఉంది, నో ఐఎమ్ లుకింగ్ ఫర్ వర్స్ వర్ వైలేటెడ్. సో అదైతే ఇక్కడ లేదు, ఎలిమినేషన్. అవునా? ఇక్కడ రండి, హ్యాడ్ బీన్ వస్తుంది, నో ఐఎమ్ నాట్ గోయింగ్ టు లుక్ ఫర్ హ్యాడ్ బీన్, నాకు వర్స్ వర్ కావాలి. సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. సో ఆన్సర్ ఏమవుతుంది సార్? ఆప్షన్ బి. నౌ టెల్ మీ, ఆర్ యూ హ్యాపీ? డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ క్వశ్చన్స్ ఇలా ఆన్సర్ చేయొచ్చు. బేసిక్ లాజిక్స్ నేర్చుకోండి, కన్వర్షన్ ప్రాక్టీస్ చేయండి. ఇట్స్ మోర్ అబౌట్ కన్వర్షన్ గైస్, రైట్? ప్రాక్టీస్ చేయండి బాగా. క్వశ్చన్ నెంబర్ 12, యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్. ఈ క్వశ్చన్ని ఆన్సర్ చేయండి. ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ దాట్ న్యూ పాలసీ విల్ రెడ్యూస్ అన్ఎంప్లాయ్మెంట్ సిగ్నిఫికెంట్లీ. నేనే చెప్తున్నట్టుంది వన్ వేలో, బట్ వీడియో పాజ్ చేసుకొని మీరు ఆన్సర్ చేస్తున్నారు అని నేను బిలీవ్ చేస్తున్నారు కదా, రైట్? కామెంట్ సెక్షన్స్ నిండిపోవాలి ఆన్సర్స్తో. మీరు నాకు చెప్పట్లేదు సార్ కామెంట్ సెక్షన్స్లో, ఆన్సర్స్ నాకు కామెంట్ సెక్షన్లో రావాలి. కమాన్. ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ దాట్ న్యూ పాలసీ విల్ రెడ్యూస్ అన్ఎంప్లాయ్మెంట్ సిగ్నిఫికెంట్లీ. విల్ రెడ్యూస్ ఉంది కదా, విల్ రెడ్యూస్ దగ్గర మీకు ఏం కావాలి? యాక్టివ్ ఫామ్ కావాలి కదా. ఓకే, సో ఇక్కడ చూడండి మల్టిపుల్ క్లాజెస్ ఉన్నాయి. ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్, దాట్ ఈస్ అ కంజంక్షన్. ఓకే, ఇట్ రండి. ఈజ్ ఎక్స్పెక్టెడ్ అనేది ప్యాసివ్ వాయిస్ అయితే దీనికి యాక్టివ్ వాయిస్ రాసేటప్పుడు మనం డైరెక్ట్గా V1 వర్షన్ రాస్తాం. సో ఐ నీడ్ అ సెంటెన్స్ దట్ హ్యాస్ ఎక్స్పెక్ట్ ఆర్ ఎక్స్పెక్ట్స్ ఇన్ ఇట్. ఇది ఎక్కడ ఉందో చెక్ చేద్దాం, రైట్? ఈజ్ ఎక్స్పెక్టెడ్ అవసరం లేదు, రాంగ్ ఆప్షన్ అయిపోతుంది, రైట్? ఆర్ ఎక్స్పెక్టెడ్ రాంగ్ ఆప్షన్ అయిపోతుంది, హ్యాడ్ ఎక్స్పెక్టెడ్ రాంగ్ ఆప్షన్ అయిపోతుంది, డైరెక్ట్ ఎక్స్పెక్ట్ ఎదుగుతున్నాం అని అది ఒక్కటే ఆప్షన్లో వస్తుంది. అది ఆన్సర్ ఏమవుతుంది అంటే ఆప్షన్ ఏ అన్నమాట. సారీ ఫర్ దట్ లిటిల్ డిస్టర్బెన్స్, దట్ వాస్ మై కిడ్. ఓకే, సో ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 12 అయిపోయింది. క్వశ్చన్ నెంబర్ 13కి వచ్చేసేయండి సార్, రైట్? క్వశ్చన్ నెంబర్ 13ని ఆన్సర్ చేద్దాం. ఐడెంటిఫై ది ఇన్కరెక్ట్ స్పెల్లింగ్, ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ కావాలి, రైట్? ఓకే, యూబిక్విటస్ అనే వర్డ్ ప్రాపర్గా ఉందా లేదా? లెట్ మీ రైట్ ఇట్ వన్స్. ఓకే, యూబిక్విటస్ అనే వర్డ్ని మనం ప్రాపర్గా ఇలానే రాస్తాం. అండ్ ఇది బాగుంది సార్. నెక్స్ట్ మ్యాగ్నిఫిసెంట్ బాగుందా? మ్యాగ్నిఫిసెంట్ కూడా బాగుంది సార్. కాంట్రవర్షియల్ బాగుందా? బాగుంది సార్. ఎగ్జాజరేట్ ఈజ్ నాట్ స్పెల్డ్ ప్రాపర్లీ. లెట్ మీ గివ్ సమ్ రూమ్ ఫర్ యూ, రైట్? ఓకే, చూసారు కదా, ఎగ్జాజరేట్లో మీకు డబుల్ జీ రావాలి, సింగిల్ ఆర్ రావాలి. దిస్ ఈజ్ కాల్డ్ ఎగ్జాజరేషన్, అవునా, రైట్? ఏదైనా ఉన్నదానికంటే కొంచెం లెవెల్ బాగా ఇంక్రీజ్ చేసి ఎలివేట్ చేసి చెప్పాము. ఉన్నది ఇంత బట్ చూపించింది చాలా ఎక్కువ చెప్పండి. దట్ ఈస్ బేసికలీ కాల్డ్ ఎగ్జాజరేషన్. సో ఎగ్జాజరేషన్, సో ఇక్కడ ఎక్స్ రాయాలి సార్, అవునా, రైట్? ఎగ్జాజరేషన్ రాసేటప్పుడు ఇలా రాస్తాం స్పెల్లింగ్, దాంట్లో మీకు సింగిల్ జీ కాదు డబుల్ జీ రావాలి. ఇక్కడ మిస్టేక్ ఉంది కదా, అడిగింది ఏంటి? ఇన్కరెక్ట్ స్పెల్లింగ్ వర్డ్, అవునా? సో అదే ఆన్సర్ అయిపోతుంది. కాంట్రవర్షియల్ ప్రాపర్గా ఉంది, చెక్ చేసుకోండి, ఎగ్జామ్ రావచ్చు. మ్యాగ్నిఫిసెంట్ కూడా ప్రాపర్గా ఉంది, గుర్తుపెట్టుకోండి, రైట్? యూబిక్విటస్, ఇఫ్ ఐ సే సంథింగ్ ఈజ్ యూబిక్విటస్, దట్ థింగ్ ఈజ్ ప్రెజెంట్ ఎవ్రీవేర్. ఓకే, సో ఇది సింపుల్ అనమాట. ఇవన్నీ కూడా ప్రాపర్గా ఉన్నాయి, చెక్ చేసుకోండి, రైట్? క్వశ్చన్ నెంబర్ 14, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అనుకుంటా. యా, షీ సెడ్ దాట్ షీ వుడ్ ఫినిష్. చూసేటప్పుడు ఆప్షన్స్లోకి వెళ్ళండి అండ్ వుడ్ ఫినిష్ ఉంది కాబట్టి ప్లీజ్ ట్రై టు లుక్ ఫర్ వన్ కన్వర్షన్. వుడ్ ప్లేస్లో యాక్చువల్గా మీకు విల్ రావాలి, డైరెక్ట్లో విల్లే వుడ్ అవుతుంది కాబట్టి. సో రివర్స్ ఆర్డర్లో చెక్ చేస్తే విల్ కావాలి. ఆప్షన్లో బి వద్దనమాట, ఇది కూడా వద్దు. సో విల్ ఉండాలి అండ్ విల్ పక్కన డైరెక్ట్గా వర్డ్ ఫినిష్ ఉంది కాబట్టి విల్ ఫినిష్ ఉండాలి, రైట్? విల్ ప్లస్ V1. సో లుక్ ఫర్ దిస్ కన్స్ట్రక్షన్, విల్ ప్లస్ V1. వేర్ ఎగ్జాక్ట్లీ ఆర్ యూ ఏబుల్ టు ఫైండ్ దిస్? విల్ ప్లస్ V1 ఉన్నప్పుడే అది వుడ్ ప్లస్ V1 అవుతుంది. ఓకే, సింపుల్ కదా. అయితే సార్ వుడ్ పక్కన హ్యావ్ కూడా రిక్వైర్మెంట్ లేదు, అవునా? హ్యావ్ ప్లస్ V3 వస్తుంది, ఇది రాంగ్ అనమాట. సో వుడ్ ఫినిష్ ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. ఐ మీన్ ఇన్ఫాక్ట్ విల్ ఫినిష్ ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. సో ఈవీ ఎలిమినేషన్ అయిపోయినాక విల్ ఫినిష్ కరెక్ట్ అవుతుంది కాబట్టి ఈ ఆప్షన్ కదా, ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అయిపోతుంది అనమాట. షీ సెడ్ ఐ విల్ ఫినిష్ ద రిపోర్ట్ టుమారో. క్లియర్గా ఉంది, అవునా? హ్యాపీ సార్. ఇలా మీరు కన్వర్షన్ చేయొచ్చు. ఎక్కువ చూడండి, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ క్వశ్చన్స్ చేసేటప్పుడు మ్యాక్సిమం ఆన్సర్స్ మీకు షార్ట్ కట్స్ నుంచి వస్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఆ షార్ట్ కట్స్ అనేవి ప్రాక్టీస్ ద్వారానే మీకు అర్థమవుతాయి. టెన్స్ కన్వర్షన్సే, బట్ వాటిని మనం షార్ట్ కట్స్లా యూస్ చేస్తాం. ఎక్కువగా స్ట్రక్చర్ బేస్డ్ క్వశ్చన్స్ వర్కౌట్ అయిపోతూ ఉంటాయి యాక్టివ్ ప్యాసివ్ వాయిస్లో, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో. సో కొంచెం వాటిపైన అటెన్షన్ పే చేయండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 15, కరెక్ట్ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ మళ్ళీ క్వశ్చన్ అదే వస్తుంది, ప్యాసివ్ వాయిస్ కావాలి. మస్ట్ కంప్లీట్ మోడల్ కేస్ సార్. మస్ట్ ఈజ్ అ మోడల్, మస్ట్ ఈజ్ అ మోడల్ అండ్ మస్ట్ పక్కన మీకు కంప్లీట్ కనిపిస్తుంది, మస్ట్ కంప్లీట్ కనిపిస్తుంది కదా. మస్ట్ ప్లస్ V1, మోడల్ ప్లస్ V1 గైస్. సో వాట్ ఈస్ ద ప్యాసివ్ వాయిస్ ఆఫ్ మోడల్ ప్లస్ V1 కన్స్ట్రక్షన్? ఇది కనుక ఒకవేళ యాక్టివ్ వాయిస్ అవుతే దీని ప్యాసివ్ వాయిస్ ఏమవుతుంది? చాలా సింపుల్ సార్. దీని ప్యాసివ్ వర్షన్ ఏమవుతుంది అంటే వి రైట్ మోడల్, మోడల్ విల్ బీ ఫాలోడ్ బై బీ అండ్ బీ ఫార్మ్ విల్ టేక్ V3 ఆఫ్టర్ ఇట్. మోడల్ ప్లస్ బీ ప్లస్ V3 ఎక్కడ ఉంటుంది ఆన్సర్. ఓకే, చూసుకుంటే మీకు మస్ట్ కనిపిస్తుంది, మస్ట్ పక్కన బీ కనిపించట్లేదు. సో దిస్ హ్యాస్ టు బి రాంగ్. మస్ట్ ఉంది, మస్ట్ బీ ఉంది, కంప్లీటెడ్ కూడా ఉంది, బాగుంది. యూ హ్యావ్ టు ఫాలో మై వర్డ్స్.
ఫాలో మీ, ఓకే, కరెక్ట్గా అర్థమైపోతుంది. ఇలా చేస్తాం ఎగ్జామ్లో. హ్యాస్ టు ఉంది, వీఆర్ నాట్ లుకింగ్ ఫర్ హ్యాస్ టు, ఎలిమినేటెడ్. వర్స్ ఉంది, వర్స్ అవసరం లేదు. సో ఒక్కటే ఆప్షన్లో ప్రాపర్ ఎక్స్ప్రెషన్ ఉంది, మస్ట్ ప్లస్ బీ ప్లస్ V3, అది ఆప్షన్ బి. దెర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్. వాట్ ఎల్స్ టు చెక్ గైస్? మార్కెట్ ఆన్సర్ దొరికేసింది, ఇంత సింపుల్ అనమాట. చలో, రీడింగ్ కాంప్రిహెన్షన్ ఈస్ అన్ ఏరియా where you can score huge number of marks or huge amount of marks in less amount of time guys, least possible time. కాంప్రిహెన్షన్లో ఇంతకుముందు మనకి ఎక్కువగా ఎగ్జామినేషన్స్లో క్లోజ్ టెస్ట్ క్వశ్చన్స్ కనిపించేది, కరెక్ట్. ఇప్పుడు ప్యాసేజ్ క్వశ్చన్స్ కనిపిస్తాయి. వేరే ఎగ్జామినేషన్ అక్రాస్ ఆల్ బోర్డ్స్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ వీ జనరలీ ఫైండ్ ప్యాసేజెస్ యాజ్ రీడింగ్ కాంప్రిహెన్షన్ క్వశ్చన్స్. కాంప్రిహెన్షన్ పాటలు అవే వస్తాయి. బట్ క్లోజ్ టెస్ట్ పారాజంబుల్స్ ఎక్కువగా SSC ప్యాటర్న్లో వస్తుంటాయి, అవునా, బ్యాంక్ ప్యాటర్న్లో కూడా. అయితే ఈసారి క్లోజ్ టెస్ట్కి బదులు రిప్లేస్మెంట్లో మీకు ప్యాసేజెస్ ఇస్తున్నారు. సో ప్యాసేజ్కి స్టిక్ అవ్వండి. క్లోజ్ టెస్ట్ వస్తే క్లోజ్ టెస్ట్ కూడా చేయండి, ఎందుకంటే మీరు ఆల్రెడీ ప్రాక్టీస్ చేసి ఉంటారు కాబట్టి. రెండింటికి రెడీగా ఉండాలి. దట్ ఈస్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే, ఓకే. చలో, సో దీని ఆన్సర్ ఏమవుతుంది? సో ట్రై చేయండి, రైట్. ఒకసారి వీడియో పాజ్ చేయండి సార్, పాజ్ చేసి ఇది ఒకసారి చదివేసేయండి. అదర్ దెన్ కన్ఫర్మ్ ప్రాపర్ ఎక్స్ప్లెయిన్ చేసి ఆ తర్వాత మీకు ఆన్సర్స్ చెప్తాను. రైట్, ఐ హోప్ యు ఆర్ రెడీ. ఇన్ మోడర్న్ డెమోక్రసీస్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ is considered a fundamental right. However, this freedom is not absolute and must be exercised responsibly. When speech incites violence, hatred, or misinformation, it can undermine social harmony and democratic institutions. Therefore, a balance must be maintained between individual liberty and collective security. How is it? This little article is teaching a lot than our textbooks. ఎందుకోసం చూడండి, మోడర్న్ డెమోక్రసీస్లో, డెమోక్రటిక్ కంట్రీస్లో ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఏదైనా మనం ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటే దానికి ఒక ఫ్రీడమ్ ఉంటుంది, అదొక రైట్, ఫండమెంటల్ రైట్. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనే ఫండమెంటల్ రైట్ని ఎలా మిస్యూజ్ చేస్తూ ఉంటారు, అండ్ ఒకవేళ దాన్ని మిస్యూజ్ చేస్తే ఏ కాన్సిక్వెన్సెస్ వస్తాయి. వి ఆల్ హ్యావ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, రైట్. ఇట్ ఈస్ అ ఫండమెంటల్ రైట్ టు ఎవ్రీ సిటిజన్. ఇట్ ఈస్ గివెన్ టు ఎవ్రీ సిటిజన్. సో ఆ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ని మనం ప్రాపర్ వేలో ఛానల్ చేయాలి, కరెక్ట్ కదా. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ యూస్ చేసుకొని చాలామంది వైలెన్స్ ఇన్సైట్ చేస్తారు, ప్రొవోక్ చేస్తారు. క్రౌడ్ని ప్రొవోక్ చేసే మాటలు కూడా మాట్లాడచ్చు. మంచి, వెన్ ఐ సే దెర్ ఈస్ ఫ్రీడమ్ టు స్పీక్, యూ క్యాన్ స్పీక్ గుడ్ థింగ్స్, యూ కెన్ ఆల్సో స్పీక్ బ్యాడ్ థింగ్స్. బ్యాడ్ మాట్లాడడం అందరికీ పాసిబుల్ అవుతుంది, కానీ అది ఇష్టపడరు చాలామంది. బ్యాడ్ మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, రైట్. అండ్ వాళ్ళు చాలా గ్రేట్ అని ఫీల్ అవుతుంటారు వాళ్ళు. పాయింట్ ఏంటంటే బ్యాడ్ ఎవరైనా మాట్లాడగలరు, బట్ గుడ్ మాట్లాడడమే రైట్ అని కొంతమంది ఫీల్ అవుతారు, వాళ్ళకి బ్యాడ్ మాట్లాడడం నచ్చదు అనమాట, సింపుల్ చెప్పాలంటే. సో ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది ఉంది, గుడ్ బ్యాడ్ అనేది రెండిట్లో ఉండే. ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు మనం బ్యాడ్ వాటిని ఎక్స్ప్రెస్ చేయకుండా, మాటలు చెప్పేటప్పుడు చెడు మాటలు చెప్పకుండా మంచి మాట్లాడడానికి ట్రై చేయాలి. బట్ కొంతమంది ఉంటారు సార్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ని కొంచెం రాంగ్గా యూస్ చేస్తారు. హౌవెవర్, ఫ్రీడమ్ ఈజ్ నాట్ అబ్సల్యూట్ అండ్ మస్ట్ బి ఎక్సర్సైజ్ రెస్పాన్సిబుల్గా ఈ రైట్ని ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం ఉంది. దిస్ ఈజ్ నాట్ అన్ అబ్సల్యూట్ రైట్. అంటే నీ దగ్గర అబ్సల్యూట్ రైట్ ఉంది, నువ్వేమైనా యూస్ రబ్బిష్ గైస్, టాక్ రబ్బిష్. నో, రబ్బిష్ మాట్లాడడానికి కుదరదు అనమాట, అవునా. సో వెన్ స్పీచ్ ఇన్సైట్స్ వైలెన్స్, హేట్రెడ్ ఆర్ మిస్ఇన్ఫర్మేషన్, ఇట్ కెన్ అండర్మైన్ సోషల్ హార్మనీ. ఏమవుతుంది, నోటుకొచ్చింది వాగి బ్యాడ్ మాటలు మాట్లాడి, వేరే వాళ్ళని మనము తక్కువ చేసి మాట్లాడి, ఆర్ హేట్రెడ్ స్ప్రెడ్ చేసే మాటలు మాట్లాడితే, కాస్ట్, క్రీడ్, రిలీజన్, కలర్, జెండర్ మీద తప్పుగా మాట్లాడితే కనుక ఏమవుతుంది సార్, రైట్. అలాంటివి జరిగితే వైలెన్స్ ఇన్సైట్ అయ్యే ఛాన్స్ ఉంది. మనుషులు ప్రొవోక్ అయిపోతారు, ఒక గ్రూప్కి గొడవలు అయిపోతూ ఉంటాయి. సో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని ప్రాపర్గా ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్కువగా పొలిటీషియన్స్ ఇంత గేమ్స్ ఆడుతుంటారు. రియల్ లైఫ్లో కూడా మనుషులు వేరే వాళ్ళ మీద దుమ్మెత్తిపోస్తూ ఉంటారు కొంతమంది, అవునా. సో వైలెన్స్ ఇన్సైట్ చేస్తారు, అవునా, రైట్. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ని మిస్యూజ్ చేసి హేట్రెడ్, ఒకరి మీద ఒకరికి ద్వేషం వచ్చేలాగా మాటలు మాట్లాడడం, ఇది చాలా తప్పనమాట. ఎక్కువ పొలిటీషియన్స్ చేస్తారు. సో ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ షుడ్ బి హ్యాండిల్ రెస్పాన్సిబిలిటీ. నెక్స్ట్ వన్, మిస్ఇన్ఫర్మేషన్, లేని దాన్ని ఉన్నట్టుగా చెప్పడం, రైట్. మిస్ఇన్ఫర్మేషన్ని స్ప్రెడ్ చేయడం, నిజం కానిది నిజం అన్నట్టు స్ప్రెడ్ చేయడం. ఇట్ కెన్ అండర్మైన్ సోషల్ హార్మనీ. ఏమవుతుంది, సోషల్గా ఉండే ఒక పీస్ అనేది, మనుషుల మధ్యలో ఉన్న పీస్, ప్రశాంతత అనేది ఇలాంటి కొన్ని బ్యాడ్ ఏజెంట్స్ వల్ల పోతాయి అనమాట, రైట్. సెల్ఫిష్ ఏజెంట్స్, పొలిటికల్ ఏజెంట్స్ కావచ్చు, సెల్ఫ్ ఎజెండా ఉన్న ఒక పర్సన్ ఎవరైనా మాట్లాడితే కూడా ఇట్లాంటివి జరిగే ఛాన్స్ ఉన్నాయి. అండ్ డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క పర్ఫార్మెన్స్ కాదు కూడా అవి హ్యాంపర్ చేయగలవు, ఎఫెక్ట్ చేయగలవు, ఓకే. నెక్స్ట్, దేర్ఫోర్ అ బ్యాలెన్స్ మస్ట్ బి మెయింటైన్ బిట్వీన్ ఇండివిజువల్ లిబర్టీ అండ్ కలెక్టివ్ సెక్యూరిటీ. అయితే బ్యాలెన్స్ అయితే మెయింటైన్ చేయాలి, మన ఫ్రీడమ్ని మనం ఎక్స్ప్రెస్ చేయడానికి అండ్ కలెక్టివ్గా డెమోక్రసీని ఇబ్బంది పెట్టకుండా ఉండడానికి, రైట్. సో మన లిబర్టీని యూస్ చేసుకోవాలి అండ్ కలెక్టివ్ సెక్యూరిటీ కూడా ఆలోచించి మాట్లాడడానికి ట్రై చేయాలి. క్వశ్చన్ నెంబర్ 1, వర్బ్ ఫామ్ని చూస్ చేయండి. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ డాష్ ఎసెన్షియల్ ఫర్ అ హెల్దీ డెమోక్రసీ.
remain, remains, remaining, has remain is grammatically incorrect. Remaining cannot be used alone. Remain remains. Freedom of expression is a singular subject, so manaki singular verb kavali. Answer has to be option B. Freedom of expression remains essential for healthy democracy. Democracy ki freedom of expression అవసరం. రైట్ రాంగ్ని క్వశ్చన్ చేయడం, మాట్లాడగలగడం అవసరం అనమాట, రైట్? సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 17, ఇన్సైట్ అనే వర్డ్కి సినోనిమ్ ఏమవుతుంది? ప్రొవొకేషన్ సార్. డైరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ప్రొవోక్. ప్రేరేపించే మాటలు మాట్లాడడం, రెచ్చగొట్టే మాటలు మాట్లాడడం, దట్ ఈస్ కాల్డ్ ఇన్సైటింగ్, ప్రొవోకింగ్, రైట్? అకార్డింగ్ టు ద ప్యాసేజ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ డాష్. ఆన్సర్ కామెంట్ సెక్షన్స్ నిండిపోవాలి. కమా. అకార్డింగ్ టు ద ప్యాసేజ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ షుడ్ నెవర్ బి రెస్ట్రిక్టెడ్. ఎప్పుడు కూడా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ని రెస్ట్రిక్ట్ చేయకూడదా? ఈజ్ హార్మ్ఫుల్ టు డెమోక్రసీ. డెమోక్రసీలో ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ చాలా హార్మ్ఫుల్, తీసేయాలా? మస్ట్ బి ఎక్సర్సైజ్ రెస్పాన్సిబ్లీ. ఇట్ హ్యాస్ టు బి ఎక్సర్సైజ్ రెస్పాన్సిబ్లీ. కొంచెం జాగ్రత్తగా దాన్ని వాడాల్సిన అవసరం ఉంది. వైలెన్స్ని ఎంకరేజ్ చేస్తుందా? కొన్ని కేసెస్లో, నాట్ ఆల్వేస్, అవునా? సో ఆన్సర్ సి అనమాట, అవునా? ప్యాసేజ్ అదే చెప్తుంది. వాట్ కెన్ ఇర్రెస్పాన్సిబుల్ స్పీచ్ అండర్మైన్? ఇర్రెస్పాన్సిబుల్ స్పీచ్ అనేది దేనిని రేస్ చేసే ఛాన్స్ ఉంది, ఎలాంటి ప్రాబ్లమ్ని రేస్ చేసే ఛాన్స్ ఉంది? ఇండివిజువల్ క్రియేటివిటీని అండర్మైన్ చేస్తుందా? మనుషులకు ఉండే ఇండివిజువల్ క్రియేటివిటీ అనేది లాస్ అవుతుందా, హ్యాంపర్ అవుతుందా ఇర్రెస్పాన్సిబుల్ స్పీచెస్ వల్ల? నో. సోషల్ హార్మనీ అండ్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి. మనుషుల్లో ఉన్న, పబ్లిక్లో ఉన్న పీస్, హార్మనీ, ఫ్రెండ్లీ రిలేషన్స్ అనేవి దెబ్బతింటాయి. అవును. ఎకనామిక్ గ్రోత్ ఏమీ ఇబ్బంది కాదు, నోరు చక్కగా లేకపోవడం వల్ల, ఆర్ స్పీచ్ అనేది హేట్రెడ్ స్పీచ్ అవ్వడం వల్ల. పర్సనల్ ఫ్రీడమ్ అనేది పోదు హేట్ స్పీచెస్ వల్ల. బట్ ఏమవుతుంది సార్? సోషల్ హార్మనీ అండ్ డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి దెబ్బతింటాయి. కరెక్ట్. క్వశ్చన్ నెంబర్ 20, విచ్ స్టేట్మెంట్ బెస్ట్ సమరైజెస్ ద ప్యాసేజ్? ప్యాసేజ్ని సమరైజ్ చేసే బెస్ట్ స్టేట్మెంట్ చెప్పండి. ఫ్రీ స్పీచ్ షుడ్ బి అన్లిమిటెడ్. అన్లిమిటెడ్గా ఉండాలా? నో. లిబర్టీ షుడ్ బి దేర్, ఫ్రీడమ్ షుడ్ బి దేర్, బట్ ఇట్ హ్యాస్ టు బి ఎక్సర్సైజ్ రెస్పాన్సిబిలీ. డెమోక్రసీ డిస్కరేజెస్ ఎక్స్ప్రెషన్? నో. డెమోక్రసీ ఎంకరేజెస్ ఎక్స్ప్రెషన్, అవునా? Complete opposite. Balance between liberty and security is necessary. This is what the passage is telling us directly. Option C can be chosen as the answer. That's it. Clear? Question number 21 to 25. Right now, we are going to see some questions which are getting asked the most in the recent competitive examinations. ఏంటవి? Question number 21 to 25 లోపల మీకు సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ క్వశ్చన్స్ కనిపిస్తాయి. ఈ క్వశ్చన్స్ చాలా ఎక్కువగా ఎగ్జామినేషన్స్లో వస్తాయి అనమాట. పారాజంబుల్స్ అని కూడా అంటాం, రైట్? సో దీస్ క్వశ్చన్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ in all competitive examinations, right? Without any difference. పారాజంబుల్ క్వశ్చన్స్ అంటే ఏంటి? పారాగ్రాఫ్ని జంబుల్ చేసి సెంటెన్సెస్ డివైడ్ చేసి ఆర్డర్లో లేకుండా ఇస్తారు, ఆర్డర్ మీరు చెప్పాలి అంతే, రైట్? వీడియో పాజ్ చేయండి, దీని ఆన్సర్ చెప్పండి. మీకు రాబోయే ఎగ్జామినేషన్స్లో ఏ ఎగ్జామ్ మీరు రాయబోయినా కూడా ఈ క్వశ్చన్స్ అయితే ప్యాటర్న్లో మీకు కనిపిస్తాయి. QRS ఉంది అండ్ P స్టేట్మెంట్ కూడా ఉంది పైన. సో వీటిలో అరేంజ్మెంట్ ఎలా స్టార్ట్ అవుతుంది, రైట్? సో స్టార్టింగ్ ఇంపార్టెంట్. ఆప్షన్స్ ఇచ్చేద్దాం, ప్రాపర్గా సపరేట్ చేయండి సార్. దిస్ ఈస్ ఆప్షన్ ఏ, దిస్ ఈస్ ఆప్షన్ బి, దిస్ ఈస్ ఆప్షన్ సి అండ్ లాస్ట్ వన్ ఈస్ టీ. ఏది కరెక్టో చెప్పేసేయండి, ఓకే? ఆప్షన్ ఏ QPRS 2 టైమ్స్, ఓకే? QRP. సో ఇక్కడ ఏదో చిన్న ప్రాబ్లం ఉంది, అవునా? QRPS అనుకుందాం దీన్ని, ఓకే గైస్? ఓకే, రైట్. యా, రెండు సేమ్ ఉన్నాయి కదా, అందుకోసం దీన్ని మార్చాల్సి ఉంది, రైట్? QRPS ఆల్రెడీ ఉంది కదా మాస్టర్ ఇక్కడ, అవునా? సో ఆప్షన్ హ్యాస్ టు బి చేంజ్డ్ బై ద వే. QRSP, దట్ ఈస్ ఆల్సో ఫైన్, రైట్? సో దీన్ని అనుకోండి QSRP సంథింగ్, అవునా? సో మనం ఒక ఆప్షన్ అయితే ప్రాపర్గా చూస్ చేద్దాం సార్, రైట్? అదేంటి ఒకసారి చూద్దాం. క్యూతో ఎక్కువగా బిగిన్ అవుతుంది, ఇన్ఫాక్ట్ అన్ని క్యూతో బిగిన్ అవుతున్నాయి కాబట్టి క్యూ చదవండి. హీ ఇనీషియలీ యాక్సెప్టెడ్ ది ఎక్స్ప్లెనేషన్ వితౌట్ క్వశ్చన్. అతను ఎక్స్ప్లెనేషన్ని యాక్సెప్ట్ చేశాడు ఎలాంటి క్వశ్చన్ అడగకుండా. ఓకే, ఒక ఎక్స్ప్లెనేషన్ ఒక పర్సన్ యాక్సెప్ట్ చేయడం, వినడం, యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. క్యూ పక్కన P ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి P ట్రై చేద్దాం. గ్రాడ్యువలీ డౌట్స్ అబౌట్ ద థియరీ బిగాన్ టు సర్ఫేస్. విన్నాడు, ఎక్స్ప్లెనేషన్ని యాక్సెప్ట్ చేశాడు క్వశ్చన్ అడగకుండా, బట్ గ్రాడ్యువల్గా డౌట్స్ వచ్చాయి థియరీ పైన. డౌట్స్ అబౌట్ ద థియరీ బిగాన్ టు సర్ఫేస్, ఓకే? సో ఇఫ్ దట్ ఈస్ ద కేస్ దీన్ని మనం కన్సిడర్ చేయొచ్చు, QP. ఆ తర్వాత చూసుకోండి R పెట్టేస్తే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ రివీల్డ్ సెవరల్ కాంట్రడిక్షన్స్. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ తీసుకుంటే దాంట్లో చాలా కాంట్రడిక్షన్స్ కనిపించాయి, అంటే వయోలేషన్స్ కనిపించాయి. థియరీని బ్లైండ్గా నమ్మేశాడు. గ్రాడ్యువల్గా చూస్తుంటే థియరీలో డౌట్స్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత చూస్తుంటే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తే దాంట్లో చాలా మిస్టేక్స్ ఉన్నాయని చెప్పేసి తెలిసింది, కాంట్రడిక్షన్స్ వచ్చాయి. నెక్స్ట్ దిస్ అల్టిమేట్లీ, దిస్ వర్డ్ టెల్స్ మీ దట్ దిస్ సెంటెన్స్ ఈస్ ది క్లోజింగ్ స్టేట్మెంట్. దిస్ అల్టిమేట్లీ లెడ్ హిమ్ టు రివైజ్ హిస్ కన్క్లూజన్స్. ఆ తర్వాత అతని కన్క్లూజన్స్ని అతను రివైజ్ చేసుకోవడం స్టార్ట్ చేశాడు, ఎందుకంటే దాంట్లో కొన్ని ఫ్లాస్ ఉన్నాయి.
థియరీలో మిస్టేక్స్ ఉన్నాయి. ఓకే, అల్టిమేట్గా అతను కన్క్లూజన్స్ని మార్చుకున్నాడు. అయితే ఇది ప్రాపర్గా ఎండ్ అవుతుంది. సో ఆన్సర్ హ్యాస్ టు బి QPRS. దిస్ ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. రెండు కనిపిస్తున్నాయి ఆప్షన్స్, బట్ ఇది కరెక్ట్ ఆన్సర్. సో ఒకటి రాంగ్ ఉండాలి ఆబ్వియస్గా, టైపింగ్ ఎర్రర్లా తీసుకోండి. సో ఆన్సర్ QPRS. దిస్ ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. దీన్ని అంటాం సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ సార్. క్వశ్చన్ నెంబర్ 22, రీఅరేంజ్ ద పార్ట్స్. వీడియో పాజ్ చేయండి, ఆన్సర్ చేయండి. By challenging conventional wisdom, the researcher opened new avenues for the critical inquiry and debate within the academic community. So options ఒకసారి segregate చేసుకోండి. This is A, this is B, this is C and the last one is D. So PQPR దేంతో స్టార్ట్ చేద్దాం? By challenging conventional wisdom, PQ, the researcher opened new avenues for critical inquiry and debate within the academic community. PQRS చాలా మంచి ఫ్లోలో కనిపిస్తుంది సార్. ఒకసారి P పక్కన R పెట్టేసేయండి, ఒకసారి చూద్దాం. బై ఛాలెంజింగ్ కన్వెన్షనల్ విస్డమ్ ఫర్ క్రిటికల్ ఎంక్వైరీ అండ్ డిబేట్ ద రీసెర్చర్ ఓపెన్ న్యూ అవెన్యూస్ విత్ ఇన్ ది అకాడమిక్ కమ్యూనిటీ. PRQS అకాడమిక్ మిస్టేక్ కనిపిస్తుంది చూడండి ఒకసారి. బై ఛాలెంజింగ్ కన్వెన్షనల్ విస్డమ్ ద రీసెర్చర్, ఇక్కడ క్లాస్ సపరేట్ అయిన వెంటనే ఇమ్మీడియట్గా ఒక సబ్జెక్ట్ రిక్వైర్మెంట్ ఉంది. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ఒక క్లాస్ బిగిన్ అయ్యే రిక్వైర్మెంట్. సో P తర్వాత Q చాలా స్మూత్గా మర్జ్ అవుతుంది. అవునా, PR ప్రాపర్గా లేదు. అవునా, Qతో బిగిన్ చేయలేము. అవునా, సో ఆన్సర్ ఏమవుతుంది సార్? ప్రాపర్ ఫ్లోలో ఉంది కాబట్టి మనం పెడతాం PQRS. సో సమ్ టైమ్స్ అరేంజ్మెంట్ రైట్ ఉండొచ్చు, రైట్ ఉంటే రైట్ అని చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 23, క్రెడిబుల్ అనే వర్డ్కి యాంటోనిమ్. ఇఫ్ ఐ సే సంథింగ్ ఈస్ క్రెడిబుల్, దట్ థింగ్ ఈస్ బిలీవబుల్. ఓకే, దేన్నైనా చూసి నమ్మొచ్చు అని చెప్పాలంటే ఇఫ్ ఐ సే సంథింగ్ ఈస్ బిలీవబుల్, దట్ ఈస్ క్రెడిబుల్. నమ్మశక్యమైనది, నమ్మదగినది అని మీనింగ్ అనమాట. సో క్రెడిబుల్కి డైరెక్ట్ యాంటనిమ్ ఏమవుతుంది? బిలీవబుల్ సినోనిమ్, రిలయబుల్ డిపెండబుల్, రైట్, డౌట్ఫుల్ ట్రస్ట్వర్దీ కూడా బిలీవబుల్ అవుతుంది. అవునా, సో సంథింగ్ దట్ ఈస్ డౌట్ఫుల్ ఈజ్ నాట్ బిలీవబుల్. సో ఆన్సర్ C. నమ్మశక్యం కానిది అంటే ఎక్కువగా మనం డౌట్తో ఉంటాం. సో ఆన్సర్ C అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 24, పెయిర్ ఆన్సర్ కావాలంట. ఫిల్ ఇన్ ద బ్లాంక్. లీడర్స్ కామ్ డిమీనర్ హెల్ప్ టు డాష్ టెన్షన్స్ అండ్ డాష్ ప్యానిక్ అమాంగ్ ద క్రౌడ్. లీడర్ యొక్క కామ్ నేచర్ హెల్ప్ టు డాష్ టెన్షన్స్ అండ్ డాష్ ప్యానిక్ అమాంగ్. లీడర్ యొక్క కామ్ నేచర్ అనేది పనికొచ్చింది ఒక ప్యానిక్ సిచ్యువేషన్ని బెటర్ చేయడం కోసం. ఓకే, హెల్ప్ టు ఎస్కలేట్ టెన్షన్, కామ్గా ఉన్నాడు కాబట్టి వ్యక్తి క్రౌడ్ని ప్యానిక్ కాకుండా చేశాడు అని చెప్పడానికి మనకు వస్తున్న ఒక పాజిటివ్ వర్డ్ కావాలి. ఎస్కలేట్ చేయలేదు, అతను ఉన్న టెన్షన్స్ని తగ్గించాడు. అవునా, కూల్గా బిహేవ్ చేసి అతన్ని చూసి మిగతా వాళ్ళు కూల్గా ఫీల్ అయ్యారు. ఆప్షన్ ఏ నాట్ ఫిట్టింగ్ ఇన్ ద కాంటెక్స్ట్. లీడర్స్ కామ్ డిమీనర్ హెల్ప్ టు ఈజ్ టెన్షన్స్ అని మీరు అనొచ్చు అండ్ ప్రివెంట్ ప్యానిక్ అమాంగ్ ద క్రౌడ్. ప్యానిక్ అనేది ప్రివెంట్ చేయడం ట్రై చేసి ఇది కూడా బాగానే ఉంది, రైట్. ఇగ్నోర్ సెట్ అవ్వట్లేదు సార్ అసలుకే. సప్రెస్ క్రియేట్ చూద్దాం. ద లీడర్స్ కామ్ డిమీనర్ హెల్ప్ టు సప్రెస్ టెన్షన్స్ అని కూడా అనొచ్చు మోస్ట్ ప్రాబబ్లీ. అండ్ డాష్ ప్యానిక్, క్రియేట్ ప్యానిక్, హీఈస్ నాట్ క్రియేటింగ్ ప్యానిక్, హీఈస్ యాక్చువల్లీ ట్రయింగ్ టు ప్రివెంట్ ద ప్యానిక్. ప్యానిక్ రాకుండా చేస్తున్నాడు, మనిషి క్రౌడ్లో ప్యానిక్ రాకుండా అతను కామ్గా బిహేవ్ చేసి అందరికీ కొంచెం ధైర్యం ఇస్తున్నాడు. సో ఆన్సర్ ఆప్షన్ B ఇస్ ది కరెక్ట్ రెస్పాన్స్. లీడర్స్ కామ్ డిమీనర్ హెల్ప్ టు ఈజ్ టెన్షన్స్ అండ్ ప్రివెంట్ ప్యానిక్ అమాంగ్ ద క్రౌడ్. దట్ ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 25, ఐడెంటిఫై ద పార్ట్ కంటైనింగ్ అన్ ఎర్రర్. మిస్టేక్ ఎక్కడ ఉంది చెప్పండి. ద సైంటిస్ట్ ప్రెజెంటెడ్ అ కాంప్రిహెన్సివ్ అనాలిసిస్ సపోర్టెడ్ బై క్రెడిబుల్ డేటా అండ్ లాజికల్ రీజనింగ్. ద ఆడియన్స్ వాస్ ఇంప్రెస్డ్. దీంట్లో విచ్ పార్ట్ కంటైన్స్ ఎర్రర్? యూ మైట్ బి లుకింగ్ ఫర్ గ్రామటికల్ ఎర్రర్స్, బట్ ఇన్ దిస్ క్వశ్చన్ యూ హ్యావ్ టు లుక్ ఫర్ స్పెల్లింగ్ ఎర్రర్స్. ఎందుకంటే దీంట్లో స్పెల్లింగ్ ఎర్రర్ కలర్ కనిపించేస్తుంది. ఏంటది? కాంప్రిహెన్సివ్. ద వర్డ్ కాంప్రిహెన్సివ్ ఈస్ నాట్ స్పెల్డ్ లైక్ దిస్. కాంప్రిహెన్సివ్ స్పెల్లింగ్ ఇలా ఉండాలి. అవునా కదా? ఒకసారి చెక్ చేసేసుకోండి. ఇది కరెక్ట్ స్పెల్లింగ్ అనమాట. దిస్ క్వశ్చన్ ఈజ్ అ స్పెల్లింగ్ రిలేటెడ్ క్వశ్చన్. సో డైరెక్ట్ ఆన్సర్ ఆఫ్ ద క్వశ్చన్ ఈస్ ఆప్షన్ 1 అండ్ ఏలో వస్తుంది కాబట్టి పెట్టేసేయండి సార్. ఏ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. ఏని మీరు క్లిక్ చేస్తే సరిపోతుంది. ఇలా మీరు క్వశ్చన్స్ని ఆన్సర్ చేయొచ్చు. బేసిక్ ఇంగ్లీష్ లాజిక్స్ నేర్చుకోండి, ఒక క్యాబ్ నేర్చుకోండి, రివైజ్ అండ్ ప్రాక్టీస్, మార్క్స్ రాయండి, స్కోర్ ఎన్హాన్స్ చేయండి. ఒకవేళ వీడియో ఇక్కడ దాకా మీరు చూసి కనుక వీడియో మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ ఇమీడియట్లీ అండ్ ఇమీడియట్గా వీడియోని లైక్ చేయండి అండ్ ఫ్రెండ్స్ అందరికీ ఇమీడియట్గా వీడియోని షేర్ చేయండి. మీకు కనుక ఏమన్నా ఇంప్రూవ్మెంట్స్ కావాలి అనిపిస్తే ఏమైనా టాపిక్స్ మీకు అర్థం కాకుండా క్వశ్చన్స్ అయినా టాపిక్స్ అయినా మీకు డిఫికల్టీ అనిపిస్తే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వాటిపై నేను హెల్ప్ చేస్తూ ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను, రైట్. ఇక్కడ దాకా వీడియో చూసి సబ్స్క్రైబ్ చేయకుండా ఇమ్మీడియట్గా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు షేర్ అవర్ వీడియోస్. ఫర్ ఫుల్ ఇంగ్లీష్ కోర్సెస్ డౌన్లోడ్ లెర్న్ ఇంగ్లీష్ విత్ అమీర్ యాప్ యొక్క లింక్ కామెంట్ సెక్షన్లో పిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐల్ మీట్ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్. జై హింద్ గైస్.